श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमो नमः। జయ గురుదత్త. మనం నిన్నటి రోజున 6వ అధ్యాయం ప్రారంభం చేసుకున్నాము. 1వ శ్లోకం అయింది. ఇవాళ 2వ శ్లోకం చెప్పుకోవాలి. దానికంటే ముందర ధ్యానము గురించి కొన్ని సూచనలు చెప్పుకుని తర్వాత శ్లోకంలోకి వెళ్దాము. ధ్యానము అన్నిటికంటే ముఖ్యం. ధ్యానంలో మనకి మెడిటేషన్, అదే ధ్యానంలో ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటేనండి కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ అంటే నిరంతరంగా చేస్తూ ఉండాలి. ఒక రోజులో ఒక టైం పెట్టుకున్నామంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది ఆగకుండా అది చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ధ్యానానికి ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఒక ఫిక్స్డ్ టైము, ఒక ప్లేస్, ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా మనం ఒక ప్లేస్ని పెట్టుకుని అక్కడ ధ్యానం చేసుకునే ఏర్పాటు ప్రతిరోజు మనం అలా చేసుకుంటే అది ఉపయోగపడుతుంది అంటారు. అంటే మనసు అలవాటు పడిపోతుంది. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఒక గదిలోనో ఎక్కడో ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనస్సు కొంచెము శాంతపడడం దానికి అలవాటు అయిపోతుంది అన్నమాట. ఒక ఫిక్స్డ్ ప్రదేశము, ఒక ఫిక్స్డ్ టైము పెట్టుకోవాలి. అది ఒకటి. ఏ కారణాంచేతను కూడా అంటే మరీ ఇంకా అనివార్య కారణాలు కాకుండా ఇంకెలాగైనా కానీ కూడా ఈ ధ్యానం అనేటటువంటిది ఆపకూడదన్నమాట అండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఊపిరి తీసుకోవడం ఎంత సహజంగా జరిగిపోతూ ఉంటుందో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అలా ధ్యానం అనేటటువంటిది రోజులో ఒక్క 5 నిమిషాలు ఏదో ఒక సమయంలో మనం తప్పకుండా చేయడం పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ధ్యానం చేసేటప్పుడు మన జీవన విధానంలో కొంచెం మార్పు ఉండాలండి. ధ్యానము సాధన చేద్దాము అని అనుకునేటటువంటి వారికి మొట్టమొదట సంగము, దుస్సంగము వదులుకోవాలి. దుస్సంగం అంటే చెడు స్వభావము గలవారని కాదండి. ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాలే మాట్లాడుతూ ఉండేటటువంటి వారి సంఘాన్ని కొంచెం తగ్గించుకోవాలి. వరల్డ్లీ పీపుల్ అంటారు ఇంగ్లీష్లో. అస్తమాను లోక వ్యవహారాలే మాట్లాడుతూ ఉంటే మనకి దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు కూడా ఆ విషయాలనే ఆలోచిస్తూ ఉంటుంది. దానివలన మనకి ధ్యానానికి విఘ్నం కలుగుతుంది. కాబట్టి మనము కూడా అటువంటి వ్యవహారాలు కొంచెం తగ్గించుకోవాలి. అటువంటి సంఘాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. మనం కూడా అలాంటి వార్తలు వినడము, నిరంతరము ఆ ప్రాపంచిక విషయాల మీదనే దృష్టి ఉండకుండా చూసుకోవాలన్నమాట అండి. అది ఇంకొకటి జీవన విధానం అంటే మనం ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవాలి. బాగా హెవీగా భోజనం చేసేసి అప్పుడు ధ్యానానికి కూర్చుంటే ధ్యానం ఎలా వస్తుందండి? నిద్ర వస్తుంది కదా. కాబట్టి ఆ సమయాన్ని కూడా చూసుకోవాలి. ఇందాక నేను టైం గురించి ఎక్కువ చెప్పలేదు, కానీ పొద్దున్న కానీ సాయంత్రం పూట కానీ సంధ్య వేళల్లో చేయడం ఉత్తమము అంటారు. లేదా మనకి ఆ సమయంలో కుదరదు, పిల్లలు ఉన్నారు, స్కూళ్ళకి పంపించాలి, ధ్యానం చేస్తూ కూర్చుంటే ఎలా కుదురుతుంది? అట్లీస్ట్ అందరూ వెళ్ళిపోయాక ఒక టిఫిన్ తిన్నాక 10:30, 11 మన టైం మన ఇష్టం. లేదా కొంతమందికి ఆఫీసులు ఉంటాయి, అప్పుడు పోనీ సాయంత్రం ఇంటికి వచ్చాక ఏదో ఒక సమయం మనం ఎన్నుకోవాలండి. ఎవరు ఎక్కువగా మనల్ని డిస్టర్బ్ చేయనటువంటి సమయాన్ని మనమే చూసుకోవాలి. రోజులో ఏది కుదరలేదంటే తెల్లవారుజామున చాలా అత్యుత్తమము 5 నుంచి 4:30 నుంచి 6 లోపల చక్కగా ఎప్పుడైనా కూర్చోవచ్చు. ఒక 5 నిమిషాలే కదా. జీవన విధానం, ఆహారము, సాత్విక ఆహారము తీసుకోవడము, అలాగే నిద్ర కూడా మరి ఎక్కువగా నిద్రపోకూడదు, అలాగే అసలు నిద్రపోకుండానూ ఉండకూడదు. ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి. భగవద్గీతలో తర్వాత చెప్తారు ఈ అధ్యాయంలోనే, మనం ఒకసారి ముందర చూసుకోవాలండి. ఇక తర్వాత మన వినోదాలు, మన సహవాసాలు, ఇవన్నీ కూడా ముందర రోజు బాగా 2 సినిమాలకు వెళ్ళి బయటంతా పార్టీ చేసుకుని వచ్చి నెక్స్ట్ డే పొద్దున్నే మెడిటేషన్ అంటే ఎలా వస్తుంది? రాదు. సో ఇట్లాంటివి అందుకే చెప్పాను కదా, జీవన విధానంలో కొంచెం మార్పు రావాలి.
తర్వాత సాధన కూర్చున్నప్పుడు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు పాటించవలసినవి ఏంటంటే, ముందర మనము కొంచెము ఆలోచనలు కొంచెం పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలండి. మనంతట మనమే ఒక నియమంలా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఏ విషయాల గురించి ఆలోచించను. ఆ ధ్యాన సమయంలో కేవలం నేను, భగవంతుడు, ఇక వేరే ఎవ్వరూ మధ్యలోకి రాకూడదు. ఇది మనం ఒక నియమంలా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే అది వీలవుతుందన్నమాట అండి. ఏముందండి, ఒక 5 నిమిషాలు, తర్వాత మళ్ళీ ఎలాగో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒక 5 నిమిషాలు అది కంట్రోల్ చేసుకోగలుగుతాం, ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, ధ్యానం అనేటటువంటిది చాలా హ్యాపీగా ఈజీగా చేయగలగాలండి. అదో పెద్ద బరువు అవ్వకూడదు. అయ్యో ఇప్పుడు అధ్యాయం ప్రారంభమైంది, అమ్మో నాకు కష్టం వచ్చి పడిందే, నేను చేయలేకపోతున్నాను, నాకు ఇష్టంగా లేదు, చెయ్యాలని లేదు, అట్లా కాదండి. దాన్ని గురించినటువంటి ప్రీతి కలిగినప్పుడే అటువంటి సాధకులకే ఈ సూచనలన్నీ. అంత బరువుగా అసలు ఏదీ ఫీల్ అవ్వకూడదండి. మనం భగవద్గీత నేర్చుకునేటప్పుడు కూడా నేను చాలామందికి చెప్తాను, చాలా భయపడుతూ ఉంటారు టెస్ట్లు ఇవ్వడానికి, దానికి. అంత కష్టపడి వద్దు. చక్కగా ధైర్యం తెచ్చుకోవాలి మనసుకి. నేను భగవంతుడే ఉన్నారు, టీచర్ గారు ఉన్నా లేకపోయినా మనం ఎలాగో కళ్ళు మూసుకునే చెప్తున్నాం ఆన్లైన్లో, భగవంతుడికే అప్పచెప్పుతున్నాను అన్న భావనలో చెప్పాలి. అంతే తప్ప మనం దాని నుంచి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతే మనం ఎంజాయ్ చేయలేకపోతామండి. కొంచెం ఉంటుంది, నేను కాదనట్లేదు, కానీ మరీ ఎక్కువగా ఉండకుండా ఉండే ప్రయత్నం ఎలాగోలాగా ట్రై చెయ్యాలి, అట్లీస్ట్ ట్రై చేయాలి. ధ్యానం అయితే మరీ ఎక్కువగా అండి. భగవద్గీత టెస్టుల సంగతి పక్కన పెడితే ధ్యానంలో టెస్టులు లేవు కదా. హ్యాపీగా మనమే చాలా హ్యాపీగా అనిపించాలి. ఆ ఒక్క సమయము నాది, నేను భగవంతుడు తప్ప ఇంకా ఎవ్వరూ అడ్డురారు, వేరొకళ్ళు ఎవ్వరూ నన్ను నా ఆ ధ్యాన సమయంలో నాకు ఉండదు అనేటటువంటిది చాలా ఫ్రీగా అనిపించాలి అసలు. నిజానికి మనకేంటంటే ఎంతసేపు ఆలోచనల్లో ఉండడమే నచ్చుతూ ఉంటుంది, అందులోంచి బయటికి రావాలంటే కూడా ఇష్టం ఉండదండి. అది వచ్చిన సమస్య. అప్పుడప్పుడు ఏంటంటే అందులో కూరికిపోదామని ఉంటుంది, మునిగిపోదామని ఆలోచనల్లోనే. బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు అవన్నీ వదిలిపెడితే ఉన్నటువంటి ఫ్రీడమ్, ఆ హ్యాపీనెస్ మనం ఎప్పుడూ అనుభవించలేదు, అందుకే తెలియట్లేదు. కాబట్టి అలా అనుకుంటే అది బాగుంటుంది. రోజులో కూడా ఎంతో కొంతసేపు మనం ఎవరి గురించి ధ్యానం చేయాలి అని సంకల్పం చేసుకున్నామో, ఇష్టదేవత కానీ ఎవరో ఒకళ్ళు, అదే చింతన మనకి రోజులో నిరంతరము వస్తూ ఉండాలి. ఇది నిన్న కూడా మెన్షన్ చేశాను కాబట్టి ఇక మళ్ళీ ఎక్కువ దాని గురించి వెళ్ళను. ఆ కనెక్షన్ ఉండాలండి మనకి ఆ ధ్యేయ వస్తువుకి. కేవలము 5 నిమిషాల ధ్యాన సమయం కాదు, ఒక 2-3 గంటల ముందర నుంచి మనకి కొంచెం కనెక్షన్ ఏర్పడి ఉండాలి. ఆ భజనలు వినడము, మంచి పాటలు వినడము, అలా మనస్సు అప్పటికే కొంచెం డౌన్ అవుతూ ఉండాలన్నమాట అండి ఆలోచనలు. అప్పుడు ధ్యానం చక్కగా వీలవుతుంది. ఇంకా కొన్ని విషయాలు మనము మధ్యలో అధ్యాయాల్లో వచ్చినప్పుడు నేను మళ్ళీ కొన్ని చెప్తాను. ఇప్పటికి ఇది చాలు. ఇవాళ మనము ఇంకా 2వ శ్లోకం దగ్గరికి వెళదాము. నిన్నటి రోజున కర్మయోగి కర్మఫలాలని ఆశించకుండా తన కర్తవ్య కర్మలు ఎవరైతే నిర్వర్తిస్తూ ఉంటారో అటువంటి కర్మయోగి సన్యాసి వంటి వాడు, అతడే యోగి వంటి వాడు అని. ఇక్కడ యోగి అంటేనండి 6వ అధ్యాయంలో చూసుకోవాలి, చాలా చోట్ల ధ్యాన యోగం, మెడిటేషన్ అన్నమాట. ప్రాపర్గా యోగంలో ఉన్నటువంటి వాడు, ఆ యోగ సాధకుడు అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ యోగి అన్నమాట, అది అతడే నిజమైనటువంటి యోగి వంటి వాడు అని చెప్పారు. అది మనం ఎలాగో వివరించుకున్నాం, గౌణార్థంలో వాడారు అని చెప్పి. గౌణార్థం అంటే ఏమిటి, ఆ వివరాలన్నీ నిన్న చెప్పుకోవడం పూర్తయింది. దానినే మళ్ళీ ఇంకొంచెం వివరిస్తున్నారు 2వ శ్లోకంలో. అంటే గృహస్థుని పట్టుకుని సన్యాసిత్వము, యోగిత్వము మనం ఎట్లా చెప్తాము, గృహస్థికి ఉన్నాయి అని చెప్పి అని సందేహం వస్తుందేమో అని చెప్పి మనము గౌణార్థం అని తీర్చుకున్నాం, కానీ భగవానుడు చెప్పాలి కదా, ఆయన 2వ శ్లోకంలో వివరణ ఇస్తున్నారన్నమాట. అది యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పః. నహ్య సన్యస్త సంకల్పః అన్న మాటను గుర్తుపెట్టుకోండి. నహి అసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. పాండవ యం దేనిని సన్యాసం ఇతి ప్రాహుః, పరమార్థ సన్యాసము అని ప్రాహుః అంటే పెద్దలు చెప్పారు, తం దానినే యోగం విద్ధి, దానినే నిష్కామ కర్మయోగము అని తెలుసుకో. హి ఎందుకంటే
అసన్యస్త సంకల్ప. అసన్యస్త అంటే సంకల్పత్యాగము చేయనటువంటి వాడు అని. సంకల్పత్యాగము చేయని కశ్చన ఏ ఒక్కడూ కూడా యోగి నా భవతి. యోగి అంటే చిత్త ఏకాగ్రత కలవాడు కాజాలడు. నా భవతి అంటే అవ్వలేడు అని తాత్పర్యము. దేనిని సన్యాసము అని పెద్దలు చెప్పారో అదే నిష్కామ కర్మయోగము. ఎందుకంటే సంకల్పత్యాగము చేయని ఎవడూ యోగి కాలేడు. మనకి సన్యాసము అంటే ఏమిటంటేనండి, మన మామూలుగా అసలు సన్యాసం అన్న మాటకి శాస్త్రం ఏం చెప్పిందంటే సర్వకర్మ తత్ ఫల పరిత్యాగ లక్షణం పరమార్థ సన్యాసం. సకల కర్మలను వాటి ఫలములను కూడా విడిచిపెట్టడమే సన్యాసము. పరమార్థిక సన్యాసం అంటే ఇన్ రియాలిటీ అని. పరమార్థము అంటే రియాలిటీ అనమాట అండి. అది పరమార్థిక సన్యాసం అని చెప్పి శృతుల్లోనూ మనకి అన్ని చోట్ల ఉన్నదన్నమాట. అది మనకి మామూలుగా మనం చెప్పుకునేటటువంటి పరమార్థ సన్యాసము. ఇప్పుడు కర్మలు చేయడము అనే రూపంలో ఉండేటటువంటి కర్మయోగము కూడా అటువంటి సన్యాసమే అని తెలుసుకో అని చెప్తున్నారు. అది ఎలాగా అంటే రెండిటిలోనూ కూడా త్యాగము అనేటటువంటి అంశం ఒకటి ఉన్నది, కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. సమానంగా నిన్న చెప్పినదేనండి ఇక్కడ పరమాత్మ చెప్పారు, ఇక్కడ భగవానుడు చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా పరమార్థిక సన్యాసం అంటే ఏమిటండి, పూర్తిగా నివృత్తి, కర్మలని వాటి ఫలితాలని కూడా వదిలిపెట్టేయడం నివృత్తి సన్యాసం అంటే. కర్మయోగం అంటే ఏమిటండి, ప్రవృత్తి, అంటే కర్మలు చేస్తూ ఉంటారు కదా. ఈ రెండూ నిజానికి విరుద్ధమే అయినా త్యాగము అనేటటువంటి ఒక పోలిక ఉంది అని చెప్తున్నారు. ఎలా అంటే పరమార్థిక సన్యాసంలో చెప్పాను కదా, కర్మలు ఫలితాలు రెండిటినీ వదిలిపెట్టేస్తారు. కర్మయోగి ఏం చేస్తాడంటే కర్మలు చేస్తాడు కానీ ఫల సంకల్పాలని మాత్రం వదిలిపెట్టేస్తాడు. సంకల్పము అన్నమాట అర్థమవుతోందండి, ఆలోచన అన్నమాట. దీన్ని ఏమంటారంటే సంకల్పానికి ఎక్స్పెక్టేషన్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోరిక ఉందనుకోండి, మనకి మొట్టమొదట మనస్సులో కోరిక రూపంలో బయలుదేరుతుంది ఏదైనా. అసలు ఆ కోరిక ఏం చేస్తుందంటే ఏదో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆకలేస్తోంది, అది అప్పుడు కోరిక ఏదో తినాలి అని అనిపించడం ఒక కోరిక అన్నమాట అండి. అప్పుడు ఆ ఏం తినాలి అనేటటువంటిది ఒక రూపం దాలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తాగుదాము, అది సంకల్పం అన్నమాట అండి. అది ఏం చేస్తుంది, ఆ సంకల్పం ఏం చేస్తుందంటే మనల్ని కాఫీ అనేటటువంటి తయారీ అనేటటువంటి ఆ క్రియకి మనం చేసేలాగా చేస్తుంది. సంకల్పము కర్మకి దారి తీస్తుంది అన్నమాట అండి. ఆ సంకల్పం ఎక్కడి నుంచి పుట్టింది, కోరిక నుంచి సంకల్పం వస్తుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, కోరిక నుంచి సంకల్పము, ఆ సంకల్పము కర్మ దారి తీస్తుంది. అది ఇది సంకల్పం అంటే అదనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక కర్మ చేసామనుకోండి, ఫలము మీద మనకి సంకల్పాలు ఉంటాయి. మనం ఇది సాధించాలి అనేటటువంటి ఈ కర్మ ద్వారా నేను ఫలానా ప్రయోజనాన్ని సాధించాలి, ఇంత డబ్బు నేను సంపాదించాలి ఈ పని ద్వారా అని మనకున్నది అనుకోండి, అది సంకల్పం అన్నమాట. ఫలితం మీద సంకల్పం అదే మనల్ని కర్మ చెయ్యడానికి దారి తీస్తుంది, పురిగొల్పుతుంది అన్నమాట అండి, ముందరికి తోస్తుంది. అందుకే ఎప్పుడు సంకల్పాలు ఎప్పుడు ఫలితాన్ని బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదండి, ఆకలి వేస్తోంది, ఏదో తాగాలి అని చెప్పి దానివల్ల ఏం జరుగుతుంది, ఆకలి తీరుతుంది కదా. సో ఫలితం మీద సంకల్పం వలన కాఫీ తయారు చేయడం అనే కర్మ చేయడం జరిగింది కదా, తయారు చేసుకోవడం అన్న కర్మ అది. సో ఆ సంకల్పాలు ఎప్పుడు కూడా ఫలితాన్ని పట్టుకుని ఉంటాయన్నమాట, ఫలితాన్ని మీద ఆధారపడి ఉంటాయి. కర్మయోగి ఏం చేస్తాడంటే ఆ ఫల సంకల్పాలని వదిలిపెట్టేస్తాడు. ఎందుకండి, ఈశ్వరార్పణ భావనతో కర్మలు చేయడమే కదా నిష్కామ కర్మయోగము అంటే. తనకు ఏ కోరిక ఆశించకుండా ఈశ్వరుడికే సమర్పణ చెయ్యాలి అనే ఒక దృష్టితో కర్మయోగము ఉంటుంది ఆచరణ. కాబట్టి ఫలితాలని వదిలిపెట్టేయడం అదనమాట అండి. ఆ వదిలిపెట్టేయడం అనేటటువంటి లక్షణము, ఈ త్యాగ లక్షణము రెండిట్లో సమానంగా ఉన్నది. కర్మఫల సంకల్పాలని ఇద్దరూ వదిలిపెడుతున్నారు కాబట్టి అదే ముఖ్యము. నిజానికి కర్మలు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా పర్వాలేదు, ఈ ఫలితాలని వదిలిపెట్టడమే అన్నిటికంటే ముఖ్యం. అదే నిజమైన త్యాగము. కనుక కర్మయోగి కూడా ఆ పరమార్థ సన్యాసము కర్మయోగి నిజంగా ఒకటే, ఇద్దరికీ భేదము లేదు అని చెప్పారు. ఎందుకంటే
నువ్వు బాహ్యంలో మనం కర్మలు వదిలిపెట్టేసినా మనసులో సంకల్పాలు ఉంటే అది ఎక్కడ సన్యాసం అవుతుంది? అదేం ఉపయోగించదు కదండి అటువంటి సన్యాసం. అందుకే మనకి 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా ఇలాంటివి చెప్తూ ఉన్నారు. మా 3వ అధ్యాయంలో ఒక శ్లోకంలో వస్తుంది కదా, ప్రారంభంలో ఆ శ్లోకము, ఒక్క నిమిషం, అది కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్, మనసులో వాటిని స్మరిస్తూ ఉండడం అని చెప్పి, అది ఫలితాన్ని ఇవ్వలేదు. కర్మయోగంలో ఏంటంటే కర్మలు చేస్తూనే ఉన్న ముఖ్యమైనటువంటి ఫలితాలని మనం త్యాగం చేస్తున్నాము కాబట్టి అదే ప్రధానం. ఈ త్యాగ లక్షణము, ఫలత్యాగం అనే లక్షణం ఇద్దరికీ ఉండడం వలన రెండూ ఒకటే అని పరమాత్మ చెప్తున్నారు. ఏది సన్యాసము అని పెద్దలు చెప్తున్నారో అదే కర్మయోగము కూడా అని. దీన్నే స్పిరిట్ ఆఫ్ సన్యాసం అంటారు. మనం నిజంగా కాషాయ వస్త్రాలు ధరించి అందరినీ వదిలిపెట్టేసి అడవులకి వెళ్ళిపోనవసరం లేదండి. ఆ సన్యాసములో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫలితాలని, వాటి మీద కోరికలని వదిలిపెట్టుకోవడం. అది కర్మలు చేస్తూ కూడా చెయ్యొచ్చు కర్మయోగంలో. కాబట్టి ఆ స్పిరిట్, అది నిజమైనటువంటి సన్యాసం అంటే అదనమాట. మనసులో ఉండాలి అది. ఇక్కడ గృహస్థులుగా ఉన్న మనందరికీ కూడా ఒక చక్కటి సూచన ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి అన్ని భోగాలు అనుభవించవచ్చు, మనమేమి వైరాగ్యంగా ఎక్కడికి అన్నీ వదిలేసి వెళ్ళిపోలేదు కదండి, కాబట్టి నేనే వదిలిపెట్టక్కర్లేదు, శుభ్రంగా అన్నీ మనము భోగించవచ్చు, భోగ వస్తువులు కోరుకోవచ్చు, అవి కావాలి ఇవి కావాలని అనుకోవచ్చు, వాటి కోసం ప్రయత్నం చేయవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్ అని అనుకుంటారు. ఎంతైనా మనం భోగము అనుభవించవచ్చు అని అనుకుంటారు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. పొరపాటండి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కర్మయోగము చెయ్యాలి. మనము కూడా కర్మయోగ అభ్యాసం చేసుకోవాలి. భోగాల మీద ఆసక్తిని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఫల సంకల్పాన్ని వదిలిపెడతాడని చెప్పారు చూసారా. అందులోనూ ముఖ్యంగా సాధకులైనటువంటి వారు తప్పకుండా ఇది అలవాటు చేసుకోవాలి. ఈ సంకల్ప త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి. సంకల్ప త్యాగం అంటే భోక్తృత్వ త్యాగము అంటారు. ఫలితాల మీద ఆసక్తి కదా, అది వదిలిపెట్టాలన్నమాట. ఏదో మనం గృహస్థులమే కదా అన్నీ కోరుకుంటూ ఇటు కొంచెం భక్తి, ఇటు కొంచెం జ్ఞానము కూడా సంపాదించుకుంటే సరిపోతుంది అని అనుకోవడం పొరపాటు. ఈ త్యాగం అనే లక్షణము ఉండి తీరాలి గృహస్థులకి కూడా. కోరికలని కోరకూడదు అనేది ఇది అయింది. ఉత్తరార్ధంలో శ్లోకంలో ఏం చెప్పారంటే అసన్యస్త సంకల్ప, వాళ్ళ గురించి సంకల్ప త్యాగము చేయనటువంటి వాడు యోగి అవ్వలేడు అని చెప్పారు కదా. అదేమిటంటే ఎందుకు అలా చెప్పారు అంటే, ఈ సంకల్పాలే, ఫలితాల గురించినటువంటి ఆ ఆలోచనలే మనకి చిత్త విక్షేపాన్ని కలిగిస్తాయి. చిత్త విక్షేపం అంటే మనసు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట అండి. ఇది చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఆ క్యూలో నుంచున్నామండి, మూవీ టికెట్ కొనుక్కోవాలి. ఇవాళే ఏదో గొప్ప సినిమా అంటే ఏదో రిలీజ్ అయ్యింది, మనం దాన్ని చూడాలని మనం సంకల్పం చేసుకున్నాము, క్యూలో నిలబడ్డాం. క్యూలో మనకన్నా ముందర చాలామంది ఉన్నారు. ఇక చూసుకోండి, ప్రతి నిమిషానికి భయమే. ఇటు అటు చూస్తూ ఉంటాం, అయ్యో టికెట్లు దొరుకుతాయో దొరకవో, ఇంకొక చోట వెతకాల్సిందేమో. అంటే ఇప్పట్లో ఆన్లైన్లో చేస్తున్నారు, కానీ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఏదైనా మనం ఒకటి సాధించడానికి ఎక్కడో నిలబడ్డాం, వెయిట్ చేస్తున్నాం. ఆ వెయిట్ చేస్తున్నంతసేపు మన మనస్సు ఎంత టెన్షన్ పడిపోతూ ఉంటుందండి. అది ఎటువంటి పరిస్థితిలోనూ నాకు అది కావాలి. కేవలం సినిమా కాదు, ఏదైనా అంతేనండి. మనకి అనుకున్నది అది సాధించాలి అనేది ఉందంటే ఆ సమయం అంతా మన మనస్సు దాని గురించే సర్వ విధాల శత విధాల ప్రయత్నం చేసేస్తూ ఉంటాం చూసారా, అదే చిత్త విక్షేపం. ఎందుకు చెప్తున్నానంటే ఆ సంకల్పం, మనకి సినిమా చూడాలి అన్న సంకల్పం ఉంది ఎట్టి పరిస్థితిలోనూ కూడా. దానివలన ఏం జరిగింది, మనసంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది, అది జరిగే వరకు కూడా. ఇవే చిత్త విక్షేపాలు. ఇది మనకి నిరంతరము వస్తూనే ఉంటాయండి. ఇది ఒక్క చిన్న విషయం కాదు, ప్రతి విషయంలోనూ మనకు కలుగుతూనే ఉంటాయి. మన పిల్లాడు చదువుకోవాలి, వాడికి ఉద్యోగం రావాలి, వాడు చదువుతున్నంత కాలము మనకి ఉద్యోగం వస్తుందో రాదో ఇదే గోల, తాపత్రయం. ఎలాగైనా ఉద్యోగం వచ్చేస్తే బాగుంటుంది, పోనీ అక్కడితో ఆగుతుందా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో సంకల్పం చేస్తాం. ఇది ఆగదనమాట, కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఈ సంకల్పాలు చిత్త విక్షేపాన్ని కలిగిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే అందువలన ఏకాగ్రత కుదరదు. మనం ధ్యానం చేద్దాము అంటే చెయ్యలేకపోతాం. ఈ ఇన్ని ఆలోచనలు మన మనసులో ఉన్న కారణంగా మనం చెయ్యలేకపోతాం అన్నమాట. ఎవరైతే ఇవి వదిలిపెట్టేస్తారో, ఈ సంకల్పాలు కోరికలు వదిలిపెట్టేస్తారో వారికి ఈ విక్షేపాలన్నీ తగ్గి చక్కగా ఏకాగ్రత కుదురుతుందన్నమాట. కనుక యోగి అవ్వగలుగుతాడు. అందుకు చెప్పారు
ఎవరైతే సంకల్ప త్యాగము చేయనటువంటి వాడు యోగి అవ్వలేడు అన్నమాట అందుకు చెప్పారు. ఇక్కడ అసన్యస్త సంకల్ప యోగి భవతి అన్న మాటలో అసన్యస్త సంకల్ప ఒకటి, నా యోగి భవతి అనేది కలుపుకోవాలి. నాని యోగితో కలుపుకోవాలి. మొట్టమొదటి వచ్చేసింది అది నా యోగి భవతి అని మనం అర్థం చెప్పుకోవాలి. లేకపోతే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకు అది మళ్ళీ ఇంకొకసారి సూచనగా చెప్తున్నాను. అంటే ఎవరైతే ఈ సంకల్పాలని వదిలిపెట్టారో అటువంటి వాడు ఎప్పటికీ యోగి అవ్వలేడు అని అక్కడ చెప్పారనమాట. మోక్షానికి అతి ముఖ్యమైనటువంటి ఉండవలసినటువంటి లక్షణం ఈ సంకల్ప త్యాగం. ఏమిటండి? అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్. ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ ఫలితాల మీద మనకి కావాలి అనేటటువంటి ఆ కోరికే సంకల్పం. అది ఉండకూడదు. అది లేనటువంటి వాడు ఎప్పటికీ కూడా ఏ సాధన చెయ్యలేడండి. ఆ మాటకు వస్తే కర్మయోగి ఎలాగో అవ్వలేడు. కర్మయోగి అంటేనే సంకల్పాలని వదిలిపెట్టినవాడు. భక్తి యోగి కూడా అవ్వలేడండి. భక్తి పోని సరేనండి, కర్మలు ఏమిటో ఫలితాలు అంటున్నారు, ఇది అంటున్నారు. భక్తి చాలా సులభం కదా, భక్తి చేసేస్తాను నేను, కోరికలు కోరుకుంటూనే భగవంతుని నామస్మరణ చేసుకుంటాను. అది కుదరదండి. ఎందుకో చెప్పనా? మనకి భక్తి ఏమిటంటే, భక్తి అంటేనే ప్రీతి. ఎవరి మీద ప్రీతి అండి? భగవంతుడి మీద ప్రేమ. మనకి ఇంకా మన కోరికలు ప్రపంచంలోని విషయాల మీదే మనకి మనస్సులో ప్రీతి ప్రేమ ఉన్నప్పుడు భగవంతుడి మీదకి అది ఎలా ఉంటుందండి? రాదది. మనం అనుకుంటున్నాం, మనం ఈ కోరికలు కోరుకుంటూ మనం చేసేటటువంటి సాధన భక్తి అని అనుకుంటున్నాము. కానీ అది నిజంగా చాలా తక్కువ స్థాయి భక్తి. ఇట్ ఈజ్ మోర్, స్వామీజీ వారు చెప్తూ ఉంటారు, బిజినెస్ ట్రాన్సాక్షన్. నాకు ఇది చేసి పెట్టు దేవుడా, నేను నీకు అది చేస్తాను అనేది ఒక ట్రాన్సాక్షన్ కదండి. ఒకటి వస్తే ఇంకొకటి ఇవ్వడం అనేది బిజినెస్ కదా, తీసుకుని ఇచ్చిపుచ్చుకోవడం. మరి అదే చేస్తున్నాం భగవంతుడితో. ఎన్నిసార్లు చెప్తారో స్వామీజీ వారు. అదే ఏది కోరకూడదు భగవంతుడి దగ్గర, ఏ కోరిక కోరకూడదు అనేది మనం నియమంలా పెట్టుకోవాలి. భక్తిలో కొంచెం పై స్థాయికి ఎదగాలి అన్నప్పుడు భక్తి యోగం అవుతుంది అప్పుడు, లేదా కేవలము భక్తి అవుతుంది. అదంతే. అది భక్తి యోగం కూడా కాదు, ఇక ధ్యాన యోగం అసలే కాదు. ఎందుకంటే ఇంకా భోగ సంకల్పాలన్నీ మనసులో తిరుగుతుంటే భోగాలు అనుభవించాలని యమనియమము, ఆసనము, అభ్యాసము, ధ్యానము ఎలా చేయగలుగుతాము? అసలే చేయలేకపోతే ధ్యాన యోగి కూడా కాలేడు. ఏ యోగి కాలేడు. భోగి అయినవాడు యోగి ఎలా అవుతాడండి కదా? ఆ భోగి యోగి, ఆ భోగం మీద మనకి ఆసక్తి తగ్గిపోవాలి. అనుభవాలు ఇంకా ఏదో అనుభవించాలి అని చెప్పి. అదే సంకల్ప సన్యాసం అంటే, అది భోగం మీద ఆసక్తిని వదులుకోవడం. ఇంకా ఏం చెప్పారంటే, ఇంకొక విషయం చెప్పేసి తర్వాత శ్లోకానికి వెళతాను. ఈ ధ్యానానికి ఎంత పెద్ద అవరోధము ఈ సంకల్పాలు అనేటటువంటివి చెప్పాలంటే, చూడండి, ఇంట్లో మనకి 5-6 ఉన్నారనుకోండి, ఒకేసారి అందరూ మాట్లాడేస్తున్నారనుకోండి, ఎంత గోలగా ఉంటుందండి. శాంతి ఉండదు కదా, సైలెన్స్ ఉండదు అక్కడ, కామ్గా ఉండదు. 10 మంది ఒకేసారి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, మన మనస్సు అలాంటి ఇల్లు లాంటిది. ఒకేసారి అదే పనిగా ఇన్ని ఆలోచనలు గుమిగూడుతున్నాయనుకోండి, ఒకటి తర్వాత ఒకటి. అది ఎలాంటిదంటే, ఆ ఇంట్లో 10 మంది కాదు కదా, 15-20 మంది ఒకేసారి అరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో మన మనస్సు అలా ఉంటే ధ్యానం ఎలా కుదురుతుందండి? సైలెన్స్ రమ్మంటే రాదు, కాము. కాబట్టి మనము ఇవన్నీ ఆలోచనలన్నీ కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ కోరికలు, ఆ సంకల్పాలు, ఈ జరిగిపోయిన వాటి గురించి ఆలోచనలు, జరగబోయే వాటి గురించి ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు, ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటేనే ధ్యానం అనేది కుదురుతుంది. దానికోసమే ఈ సంకల్ప సన్యాసము అనేటటువంటిది అత్యంత ముఖ్యమని ఇక్కడ చెప్తున్నారు. అది ఉన్నప్పుడే యోగి అయినా సన్యాసి అయినా అవ్వగలుగుతాడు అని చెప్పి. ఇక 3వ శ్లోకము. 6 వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ కర్మయోగం అనేటటువంటిది ధ్యానానికి సాధనము. అంటే ధ్యానానికి ఎలా సహకరిస్తుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. సహకరిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. 6 వృక్షోః మునేః యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్య ఏవ శమః కారణం ఉచ్యతే. శమః కారణం ఉచ్యతే. యోగము అంటే ధ్యాన యోగాన్ని చెప్పాను కదా. ఈ అధ్యాయంలో ఎక్కువగా యోగం అన్నమాట ఏ అర్థంలో వాడుతున్నారో చూసుకోవాలి. ధ్యాన యోగానికి ఎక్కువగా అర్థం వస్తూ ఉంటుంది ధ్యాన యోగం అని.
ధ్యాన యోగాన్ని ఆరురుక్షోహో అందుకోవాలి అనుకునే మునేహే సాధకునికి కర్మ కారణం ఉచ్యతే. కర్మ అంటే నిష్కామ కర్మయోగము, కారణం అంటే సాధనం, ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, సాధనం అని చెప్పబడింది. ఉచ్యతే చెప్పబడింది. యోగారూఢస్య ధ్యానయోగాన్ని అందుకొన్న తస్య ఏవ ఆ సాధకునికే శమః కారణం ఉచ్యతే. సర్వకర్మ పరిత్యాగము సాధనము అని చెప్పబడుతున్నది. ఇద్దరు గురించి చెప్పారండి. ఏంటంటే ఒక ఆయన కొండ కింద నుంచున్నాడు, కొండ ఎక్కాలి, శిఖరం ఎక్కాలి అని సంకల్పం చేస్తున్నాడు. ఆయన ఆరురుక్షువు అంటే అది అధిరోహించాలి అని అనుకునేటటువంటి వాడు. ఒక కొండతో ఉదాహరణ చెప్పుకోండి. కొండ కిందనున్నాడు, ఇంకా ఎక్కలేదు. అటువంటి వాడే కదా అనుకుంటాడు నేను కొండ ఎక్కాలి అని. కొండ ఎక్కేసిన వాడు ఎవరంటే ఆరూఢుడు, ఎక్కేసినవాడు. అది ఇక్కడ యోగము అధిరోహించాలి అని అనుకునేవాడు ఒక ఆయన. ఇంకొక ఆయన యోగారూఢుడు, యోగాన్ని సాధించేశాడు, ధ్యాన యోగాన్ని ఆయన సాధించాడు. అది ఏమిటో వివరంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ముందర తాత్పర్యం, ధ్యాన యోగాన్ని అందుకోదలచిన సాధకునికి నిష్కామ కర్మయోగము సాధనం. ధ్యాన యోగాన్ని అధిరోహించిన ఆ సాధకునికే సర్వకర్మ పరిత్యాగము సాధనము అని చెప్పబడింది. వాయిస్ వినబడట్లేదా అండి? ఎవరో కొంతమంది థమ్స్ డౌన్ పెడుతున్నారు. నా వాయిస్ వినబడుతోందా? జయ గురుదత్త, వాయిస్ బ్రేక్ అవుతోందా? లాగౌట్ అయ్యి వస్తానండి, ఒక్క నిమిషం. ఇప్పుడు వినబడుతోందా అండి? ఇప్పుడు వినిపిస్తోందా? ఓకే 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 థమ్స్అప్లు ఇంకా ఆపేసేయండి. ఆ తాత్పర్యం చదివాను కదా. ఆ ధ్యాన యోగాన్ని అందుకోదలచిన సాధకునికి నిష్కామ కర్మయోగము సాధనము, ధ్యాన యోగాన్ని అధిరోహించిన ఆ సాధకునికే సర్వకర్మ పరిత్యాగము సాధనము అని చెప్పబడింది. శమః అంటే కర్మలని వదిలిపెట్టేయడం అన్నమాట. ఆరురుక్షు అంటే ఆరోఢుం ఇచ్ఛు, ఎవరైతే ఎక్కాలి, ఆరోహించడము అంటే ఎక్కడం అండి, ఆరోహించాలి అనే కోరికతో ఉంటాడో, అంటే ఇంకా అతనికి అంటే ధ్యాన యోగాన్ని అభ్యాసం చెయ్యాలి అని అనుకుంటున్నాడు, ఇంకా చెయ్యడం సాధ్యం కావట్లేదు, ఏకాగ్రత ఇంకా కుదరలేదు, అటువంటి సాధకుడు అన్నమాట ఆరురుక్షువు అంటే. చెప్పాను కదా, కొండ ఎక్కాలి అని అనుకునేవాడు, కొండ ఇంకా ఎక్కలేదని కదా గుర్తు, అటువంటి వాడు అన్నమాట. ఎవరా సాధకుడు అంటే మునేహే అన్నారు. మునేహే అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడ మననశీలుడు కాదు, కర్మఫల సన్యాసిన, కర్మయోగి, ధ్యాన యోగానికి కావలసిన అర్హతను సంపాదించుకోవాడనమాట. ఎవరైతే సంపాదించుకుంటున్నాడో అతను కర్మయోగి. అర్థమైందా? అంటే ధ్యాన యోగాన్ని నేను అభ్యాసము చెయ్యాలి, సాధన చెయ్యాలి అని అనుకునేటటువంటి సాధకుడు కర్మయోగము అతనికి సాధనం అన్నమాట. ఇక్కడ రెండు చూసుకోవాలండి. ధ్యానము కుదరట్లేదు అని అనుకునేటటువంటి వారు రెండు చూసుకోవాలి. మనకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో, అసలు అందరూ కూడా ఒక 5 నిమిషాలు నిటారుగా కూర్చుని, స్ట్రైట్గా అటెన్షన్ లాగా కూర్చుని కళ్ళు మూసుకుని అసలు చూసుకోవాలి ఎలా ఉంది నా పరిస్థితి అని చెప్పి. బాగా ఆలోచనలు వచ్చేస్తున్నాయనుకోండి, ఇంకా బాగా రాగద్వేషాలతో నిండి ఉన్నదనుకోండి మనస్సు, అంటే దాని అర్థం ఏమిటంటే బాగా కర్మయోగాన్ని ఇంకా మనం ఆచరణ చేయాలి. అంటే కోరికలు కోరకుండా నిస్వార్థంగా కర్మలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. ఏ కర్మలైనా కానీ కూడా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదు. వాళ్ళు ఏదో ఇలా చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఇలా అంటే బాగుంటుంది, భగవంతుడు నాకు ఈ కోరిక తీరిస్తే బాగుంటుంది, అన్నీ వదిలేసుకోండి. జస్ట్ నేను ఏది చెయ్యాలో అది చేస్తూ ఉంటాను అనేది కర్మయోగం అలా ప్రారంభం చేయాలి. లేదండి నాకంత రాగద్వేషాలు లేవండి, అయినా నాకు ధ్యానం ఏమిటో కుదురుతుందో లేదో తెలియట్లేదండి అంటే ఏంటంటే మనం ఇంకా మొదలు పెట్టలేదు. కర్మయోగం చేసేసాం, ప్రాక్టీస్ అంతా అయిపోయింది, క్లాస్లో కూర్చోవాలి, ధ్యాన క్లాస్లో కూర్చోవాలి, మనం స్టార్ట్ చేయాలన్నమాట అభ్యాసం. అది చెయ్యండి, అది ప్రయత్నం. ఇప్పుడు ఈ అధ్యాయం ద్వారా ఎలాగో స్టార్ట్ చేస్తాము, అది ఇంకొక స్టేజ్ అన్నమాట. చూసుకోవాలి మనము ఏ స్థాయిలో ఉన్నామో ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. దానికోసం ఒక 5 నిమిషాలన్నా కళ్ళు మూసుకుని అసలు కూర్చుని ఏంటి అనేది మనం ఒకసారి ప్రయత్నం చేయాలన్నమాట అండి. ప్రారంభంలో కొంచెం కష్టం అనిపిస్తుంది,
అది కానీ అలవాటుతో తొందరగానే ధ్యానం అనేటటువంటిది రిజల్ట్ చాలా చాలా తొందరగా వస్తుందండి. కొంచెం ఒక 2-3 వారాల్లోనే మీకు చాలా మంచి ప్రోగ్రెస్ కనబడుతుంది. కానీ చెయ్యాలి, చెప్పాను కదా, కన్సిస్టెంట్గా చేయాలన్నమాట. కర్మయోగము సాధన చెయ్యమన్నారు ముందరే, ధ్యానం కుదరట్లేదు అని చెప్పి అదే పనిగా కూడా కర్మలు పెట్టుకోకూడదండి. అది తగ్గించుకోవాలి. అవసరమైనటువంటి కర్మలు మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడు కూడా అంతే, కర్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 10-100 వ్యవహారాలు పెట్టుకోకూడదండి మనం రోజులో. మనం సైలెంట్గా ఉండాలి. ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఏం చెయ్యాలో అదే చేస్తూ సాధనకి సమయం ఎక్కువ కేటాయించాలి. కర్మయోగం అన్నారు కదా అని కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోదామని కాదు. సముద్ర స్నానంతో పోల్చాను, ఒకసారి చెప్పినట్లు ఉన్నాను కదా. కర్మలు అలాంటివి. నిండా మునిగిపోయే వరకు దిగం కదా సముద్రంలోకి, సగమే దిగుతాం కదా, అలాగనమాట అండి. కర్మలు కూడా అంతే. ఇక్కడ ఒకటి చాలామంది ఏమనుకుంటారంటేనండి, ఇక్కడ ఆరురుక్షు విషయంలో చెప్తున్నాను కాదండి, ప్రారంధంలో ఉంటే నాకు మోక్షం వస్తుంది లేకపోతే రాదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ మాటని ఇక్కడ పరమాత్మ ఖండిస్తున్నారండి. ఎందుకంటే మనం కర్మయోగం ద్వారా సాధన మనమే ప్రయత్నం చేసుకోవాలి. ఎవరైతే యోగము అభ్యాసం చేద్దామని అనుకుంటున్నారో అటువంటి వారు కర్మయోగము సాధన చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ. అంటే నీ ప్రారంధంలో ఉందా లేదా చూసుకో అని చెప్పట్లేదు కదండి. చాలామంది జాతకంలో కూడా చూస్తారు, కేతు ఫలానా ఒక చోట ఉంటే, ఒక పొజిషన్లో ఉంటే అటువంటి వారికి ఈ జన్మలో మోక్షం వస్తుంది అని. అవన్నీ పక్కన పెట్టండి, అవంతా కాదు. అందులో సత్యము ఎంతో అసత్యం ఎంతో మనకి తెలీదు, ఆ డిస్కషన్లోకి వెళ్ళొద్దు. కానీ ప్రారబ్ధము వలన మనకి సుఖదుఖాలు మాత్రమే కలుగుతాయండి. ప్రారబ్ధము ఈశ్వర ప్రాప్తి మోక్షము అనేటటువంటిది ప్రారబ్ధాధీనంలో లేదు. ప్రారబ్ధము నిర్ణయించదు, మనం ప్రయత్నమే నిర్ణయిస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, యోగాన్ని మోక్షాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు సాధన తప్పకుండా చేయాలి, వెయిట్ చేయకూడదండి. మనం ఏది వదిలిపెడుతున్నాం, ఆ మాటకు వస్తే జీవితంలో మనకి ఏదన్నా కావాలి అని ఉందనుకోండి, మనం వదిలిపెట్టేస్తామండి. ఏమంటాం, గాల్లో దీపం పెడితే ఎలాగండి, మన ప్రయత్నం చేయాలి కదా అని అంటాం. నిజానికి అలాంటివి లోక వ్యవహారాలు ప్రారంధానికే వదిలిపెట్టాలండి. జరగాల్సింది జరగక మానదు. ఈశ్వర ప్రాప్తి మాత్రం మనం ప్రయత్నం చేయాలి. మనం రివర్స్ చేస్తూ ఉంటాం, ప్రపంచ వ్యవహారాలన్నీ ప్రయత్నం చేస్తాము, ఈశ్వర ప్రాప్తి సాధన గాలికి వదిలిపెడతాం. భగవంతుడు మనకి ఎప్పుడైతే అప్పుడు వస్తుందిలే అని చెప్పి రివర్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇది ప్రయత్నం చేయాలి, అవి వదిలిపెట్టాలండి. భగవంతుడి దయ ఉంటే నాకు వస్తుందిలే ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ధ్యానంలో సాధన చెయ్యాలి అని అనుకునేటటువంటి వారు. ఇక తర్వాత యోగారూఢస్య, యోగాన్ని అధిరోహించినటువంటి వాడు, పర్వత శిఖరం చేరుకున్నటువంటి వాడు అన్నమాట. అటువంటి వారికి శమః కారణం అన్నారు. సర్వకర్మభ్య నివృత్తి. శమః అంటే అది అన్ని కర్మల నుంచి విరమించుకోవడము ఆయనకి కర్తవ్యం. ఆయన ఇంకా అదే ఆయనకి సాధనం. ధ్యానము కుదురుతున్న కొద్దీ ఎంత మనకి ధ్యానంలో ఏకాగ్రత అవుతూ ఉంటుందో అంత కర్మలు తగ్గుతూ ఉంటాయండి. ఎందుకంటే ధ్యానం అంటే ఏమిటి, ఏకాగ్రత అంటే చలనము లేకుండా ఉన్నటువంటి స్థితి. కర్మ అంటేనే చలనం. ఈ రెండిటికి కొంచెము మనకి విరోధం ఉన్నది కనుక విరుద్ధంగా ధ్యానము బాగా చేయగలుగుతున్నటువంటి వారికి కర్మలు సహజంగానే తగ్గిపోతూ ఉంటాయండి. కేవలము బేసిక్ ఏది ఎంత మటుకు చేయాలో అంతవరకే మనం కర్తవ్య కర్మలు కానీ ఏదైనా నిత్య నైమిత్తిక కర్మలు తగ్గిపోతూ ఉంటాయన్నమాట, సహజంగానే వదిలిపోతాయండి. దీన్ని చూసుకోవాలి. ఆ ధ్యానము చేసేటటువంటి వాళ్ళకి అర్థమైపోతుంది. డైలమాలో ఉంటారు, మానాలా వద్దా, కర్మలు భయము అట్లాంటివి కాదు. ధ్యానము ఎంత చేయగలుగుతుంటే అంత కర్మ తగ్గుతుంది అనేది అది సహజంగా ఉన్నటువంటి స్థితి. ఇదిగో ఇక్కడ చెప్పారు కదా. అలా అని ముందరే తొందరపడి కర్మలు మానకూడదు. ధ్యానము చక్కగా కుదిరినప్పుడు భయం వలన కర్మలు మళ్ళీ మానకుండాను ఉండకూడదు. ఈ రెండూ చూసుకోవాలి. అది ఏ సాధకుడు ఎవరికి స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలన్నమాట. ఇది ఎలా చెప్తారంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మనము నదిని దాటాలనుకోండి, నదిని దాటి ఆవల తీరంలో ఒక దారి గుండా ప్రయాణం చేస్తే మనం ఒక చక్కటి రాజభవనాన్ని చేరుకుంటాం. మన ఉద్దేశం ఏంటంటే రాజభవనంలోకి మనం వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఏం చేయాలండి, ఆ నదిని దాటుతాము, పడవ ద్వారా నదిని దాటుతాం.
ఆ పడవలోనే కూర్చుండిపోం కదా, నాకు ఈ నదిని దాటడానికి చాలా సహకరించింది, పడవలోనే ఉండిపోతాను లేదా పడవని మోసుకుని వెళ్ళిపోతాను అంటే అలా కుదరదు కదా. పడవని వదిలిపెట్టేసి నది ఒడ్డునే మనం మన ప్రయాణం కొనసాగించాలి. సేమ్ ఇక్కడ నది అంటే సంసారము, పడవ ఆ సంసారాన్ని దాటడానికి మనం చేసేటటువంటి కర్మయోగం అనే సాధన ఏదైతే ఉందో అది పడవ లాంటిదండి. కర్మయోగం ఆ దారి ఉన్నది చూసారా, రహదారి, అది ధ్యానయోగం. మనం చేరుకోవాల్సినటువంటి ఆ సౌధం, ఆ రాజభవనం ఉంది చూసారా, అది మోక్షం. దానికి సింహద్వారము జ్ఞానము, ఆత్మజ్ఞానం అన్నమాట. ఇప్పుడు చూడండి, ముందర నదిని దాటాలంటే కర్మయోగాన్ని అభ్యాసం చేయాలి, సాధన చేయాలి, పడవను అక్కడ వదిలిపెట్టాలి. ద మొమెంట్ అది అయిపోయింది అంటే ఆ కర్మయోగము ధ్యానంలోకి పర్యవసిస్తుంది అన్నమాట అండి. అది కర్మయోగానికి ఎండ్ పాయింట్. ధ్యానము మనకి బాగా చేయగలిగినంత వరకు కర్మని వదిలిపెట్టకూడదు. ఒకసారి మనం ధ్యానం చాలా చక్కగా చేయగలుగుతున్నప్పుడు కర్మలు తగ్గించాలి కనీసంలో కనీసం. అది ఆ దారమట ప్రయాణం, ధ్యాన యోగం అన్నమాట అండి. అప్పుడు ఏమవుతుంది, ఆ రాజభవనాన్ని చేరుతాము, జ్ఞాన ప్రాప్తి మనకి అవుతుంది. ఆ ద్వారాలు తెరుచుకుని మోక్షం అనే సౌధంలోకి వెళ్ళిపోతాం. ఇది సాధన యొక్క సాధనని వర్ణిస్తారు ఇలాగా. కాబట్టి దేని ప్రయోజనము ఎంతవరకు అనేది తెలుసుకోవడానికి ఇది నేను చెప్పానన్నమాట. ఈ ఉదాహరణ చెప్పారు, మన వ్యాఖ్యానాలలో ఉన్నదే చెప్తున్నాను, సొంతంగా ఏమీ కాదండి. చాలామంది అనుకుంటారు కర్మయోగం అనేటటువంటిది మనం చేస్తూనే ఉండాలి అని అనుకుంటారు. కానీ మోక్షము కావాలి అన్న సాధకుడు ధ్యానము కుదిరే వరకు కర్మలు, అది లిమిట్ అన్నమాట అండి. ఆ తర్వాత కొన్ని కర్మలు తగ్గిపోయినా పర్వాలేదు. ఇది మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి అందరూ మనం ఒక్క సాధన చేద్దాము. ఒక 10 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి కదలిక లేకుండా జస్ట్ కన్నులు మూసుకుని శరీరాన్ని కదల్చకుండా ఒకే పొజిషన్లో స్థిరంగా పెట్టి ఉండడం ముందర అభ్యాసం చేసుకోవాలండి. ఫస్ట్ ఉండాల్సింది అది. మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుందా? కొంతమంది మళ్ళీ థమ్స్ డౌన్ పెట్టారు, నాకు అర్థం కావట్లేదు. జయ గురుదత్త, వాయిస్ బ్రేక్ అవుతుందండి, వస్తుంది కదా. మనము ఒక అభ్యాసం చేద్దాము ప్రారంభంలో, ఇంకా జస్ట్ ఫస్ట్ 2-3 శ్లోకాసే కాబట్టి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు అసలు శరీరాన్ని ఏమాత్రము కదల్చకుండా స్థిరంగా, అంటే ఎక్కడ మీకు ఎలా కూర్చుంటే కంఫర్టబుల్లో అట్లా కూర్చుని, కిందన పైన మళ్ళీ ఆ డౌట్లు వద్దు, ఎక్కడో అక్కడ కూర్చుని కదలకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. బాడీని కళ్ళు మూసుకుని అస్సలు ఒక్క మూమెంట్ కూడా ఉండకూడదు. ఇది ప్రాక్టీస్ చేద్దాం అందరం కూడా. ఇది ఆసన సిద్ధి అంటారండి. కదలకుండా ఒక 40 నిమిషాలు కూర్చోగలిగితే మనకి ఆసన సిద్ధి అయినట్టు. ఏమాత్రము కదలకూడదు శరీరం. ఇది అభ్యాసం చేద్దాం అందరం. ఎందుకంటే ధ్యానం అనేటటువంటిది నిజానికంటే కర్మ, ఏదో ఒక పని చెయ్యడం చాలా ఈజీ అండి. ఒక చోట స్థిరంగా కూర్చోకుండా పని చెయ్యమంటే చెయ్యడానికి ఎంతోమంది చాలా సంతోషిస్తారు. అవునంటారా కాదంటారా? ఏమండి మనం ఏదో కుంకుమార్చన చేద్దాం, లేదంటే ఒక హోమం చేద్దాం, లేదంటే ప్రదక్షిణాలు చేద్దాం, లేదంటే ఇంకొక చోటకి వెళ్దాం, ఇంకో పని చేద్దాం, అందరూ చేయగలుగుతారు. ఏమండి ఒక్క 10 నిమిషాలు ధ్యానంలో సైలెంట్గా కూర్చోండి అంటే ఎంతమంది ఉంటారు ఆ క్లాస్లో చూడండి, చాలా తక్కువ మంది ఉంటారండి. చెప్పాను కదా, అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇది. కానీ అది మనం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న కథ చెప్పి నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. ఒక ఒక ఊర్లో ఒక చిన్న గుడి ఉండేదంట. ఆ గుడిలో అందరూ వాళ్ళ పనులు అందరినీ నియమిస్తారు కదా. ఒక ఆయన పని ఏమిటంటే ఆయన ఎప్పుడు అలా కూర్చుని ఉండేవాడు. ఆయన పేరు ఎస్ఎస్ స్వామి. ఎస్ఎస్ అంటే సింప్లీ సిట్టింగ్ స్వామి. జస్ట్ కేవలం కూర్చునేవాడు, ఆయన ఏ పని చేసేవాడు కాదుట. మిగతా వాళ్ళందరూ ఆశ్రమాన్ని ఊడ్చేవాళ్ళు, పురోహితుడు, ఆయన ఆశ్రమంలో పూజారి గారు, ఇట్లా ఎంతోమంది ఉంటారు కదా, వాచ్మ్యాన్ అని వీళ్ళని వాళ్ళని. అయితే ఒకనాడు ఈవో గారు, ఆ ఊరి ఎవరో ఆఫీసర్ ఎవరో ఆ గుడికి వచ్చారట. వచ్చి కాస్ట్ కటింగ్ చేద్దామని, బాగా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఈ గుడికి, మనం కొంచెం తగ్గిద్దాము అని చెప్పి చూశారట. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంత పని ఏమిటి అన్నీ చూశారట. ఆయన చూసి ఆయనకు అర్థం కాలే, ఈ ఈ ఈ స్వామి ఎవరండి అని అన్నారట. ఇదిగో అక్కడ కూర్చుని ఉంటాడండి ఆయన. అంటే ఏం పని చేస్తాడంటే ఏమి చేయడంటే ఊరికనే కూర్చుంటాడు అనేటప్పటికీ నన్నట్ట, కూర్చోవడం వేస్ట్, ఎందుకంటే కూర్చోవడం వేస్ట్, ఆయన ఉద్యోగం తీసేసేయండి, 500 రూపాయలు కట్ చేసేద్దాం, మనకి డబ్బులు సేవ్ అవుతాయని అన్నట్ట. ఆ స్వామిని పిలిచారు. పిలిచి ఈవో గారు అడిగారట, ఏం చేస్తూ ఉంటామంటే నేను ధ్యానం చేస్తూ ఉంటానండి అన్నట్ట. అదేనయ్యా ధ్యానంలో ఏం చేస్తూ ఉంటామని అడిగట. ఏమీ చేయకుండా ఉండడమేనండి ధ్యానము, నేనేమీ చెయ్యట్లేదు, అలా ఉంటానంతే అని అన్నట్ట.
అనేటప్పటికి ఈవో గారు అన్నారు, దానివల్ల ఏం ప్రయోజనం లేదండి, మీ ఉద్యోగం తీసేస్తున్నాం, రేపటి నుంచి మీకు జీతం ఇవ్వబడదు, మీరు వెళ్ళిపోండి అన్నట్టు. అప్పుడు ఆ స్వామి గారు అన్నట్టు, అలాగే నాన్న నేను వెళ్ళిపోతానులే, అయితే నీకు ఒక్క పని చెప్తాను, అది చేయగలవేమో ఒకసారి చూసుకో. నువ్వు ఒక 10 నిమిషాల పాటు నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చో. ఇదిగో మనం ఇప్పుడు చెప్పుకున్న ఎక్సర్సైజ్ అనమాట. నువ్వు అలా కూర్చోగలిగితే నాకు ఇస్తున్న జీతం వ్యర్థమే, నేను ఒప్పుకుంటాను, నేను వెళ్ళిపోతాను అని అన్నట్ట. కూర్చోలేకపోయాడు ఆయన. పాపం ఆఫీసర్ గారు ఆయన్ని పంపించి ప్రయత్నించాడు, కూర్చోలేకపోయేటప్పుడు తిరిగి పాపం రప్పించి, స్వామి మీరు మీ పని మీరు చెయ్యండి, 500 రూపాయలు మీ పనికి తక్కువ అని చెప్పి ఆయనకి బుద్ధి వచ్చిందనమాట అండి. ఏదో కర్మలు చేయడం చాలా సులభం అండి, ఏ కర్మ చెయ్యకుండా అలా నిశ్చలంగా ఉండడమే కష్టం. అది మనం ఒక 5-10 నిమిషాలు సాధన చేద్దాం ప్రతిరోజు కూడా. మొత్తం మీద ఈ శ్లోకంలో ఏం చెప్పారు, ధ్యాన యోగాన్ని అందుకోదలిచినటువంటి సాధకునికి నిష్కామ కర్మయోగము సాధనము, ధ్యాన యోగాన్ని అధిరోహించిన ఆ సాధకునికే సర్వకర్మ పరిత్యాగము సాధనము అని చెప్పబడింది. కర్మయోగానికి ఎప్పుడైతే ధ్యానము చేయగలుగుతామో అప్పుడు కర్మయోగాన్ని మనం కొంచెం తగ్గించవచ్చు, అంటే కర్మలని తగ్గించుకోవచ్చు అని. ఇక్కడ ఒక చక్కటి శాంతి పర్వంలో మహాభారతంలో ఒక శ్లోకాన్ని చెప్పారండి. అదేమిటంటే, నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తం యథైకత సమత సత్యత చ శీలం స్థితిర్దండ నిధానం ఆర్జవం తతస్తతశ్చోపరమః క్రియాభ్యః. బ్రహ్మవేత్త లేదా యోగారూఢుడు ఇక్కడ చెప్పారు కదా, లేదా సాధకుడికి కూడా ఈ కింద చెప్పినటువంటి వాటికి మించినటువంటి సంపద లేదు అని అన్నారు. మనమేమనుకుంటామండి, సంపద అంటే ఇల్లు వాకిళ్ళు భార్య పిల్లలు ఇంతమంది బంధువులు ఉండడం ఇవన్నీ సంపద అనుకుంటాం మనం. ఏం చెప్పారంటే మహాభారతంలో దీనికి మించిన సంపత్తు లేదు అన్నారు. ఏమిటా సంపద అంటే ఏకత, సమత, పరమాత్మ అన్నిటిలోనూ ఉన్నాడు అనేటటువంటి, ఒకే పరమాత్మ అంతటా ఉన్నది అనేటటువంటి ఏకత్వ భావము, ఆ పరమాత్మను దర్శించగలిగేటటువంటి సమత్వము, సత్యము, సత్యం అంటే బ్రహ్మమండి, కేవలము పరబ్రహ్మమే సత్యము, మిగతాదంతా మిథ్య కదా. ఆ సత్యము, మంచి శీలము, చక్కటి నడవడిక కలిగి ఉండాలి, సాత్వికమైనటువంటి నడవడిక. అలాగే స్థితి అంటేనండి స్థిరంగా ఉండడం, అంటే మనం నీతి నియమాలలో తప్పని ప్రవర్తన కలిగి ఉండడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ అధర్మము చేయకుండా ఉండడం అన్నమాట. ఇంకా దండ నిధానం, అహింస పాటించడము, ఎవరిని కూడా శిక్షించాలి ద్వేషించడం అనేటటువంటివి లేకుండా ఉండడము. ఆర్జవం, తర్వాత ఆర్జవం అంటే ఏమిటంటేనండి మనోవాక్కాయాలలో ఒకేలాగా ప్రవర్తించడం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు. మనసులో ఏదో ఆలోచిస్తున్నామో అదే వాక్కులో రావాలి, అదే మన చేతలో కనిపించాలి. ఇది చాలా ముఖ్యమండి, సాధనలో తప్పకుండా ఉండాలి. ముక్కుసూటి ప్రవర్తన అంటారు, బాహ్యంలో నచ్చదు అలాంటి వారంటే. అంటే ఎందుకంటే మొహం మీద మాట్లాడేస్తారు అని అనుకుంటారు, కానీ అదే ఉండాలండి సాధకుడికి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకలా మాట్లాడడం చాలా తప్పు. ఆర్జవం అనేది మనకి చాలా చోట్ల వస్తుంది, భగవద్గీతలో 2-3 చోట్ల ఆ లక్షణం అన్నమాట. ముక్కుసూటి ప్రవర్తన, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. అంత లౌక్యము, అతి తెలివితేటలు ఉండకూడదు నిజానికి సాధనకి. అట్లా నిజంగా సహజంగా అలా అమాయకంగా అని అనుకుంటారు, ఆ లక్షణం సాధనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంతసేపు లోపల ఏదో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడి అవతల వాళ్ళు ఏమనుకుంటారని ఇంకొకలా చేసి, ఇదంతా తలకాయ నొప్పి అండి. ఎందుకు ఈ వ్యవహారం? మనం ఏది మాట్లాడతామో అదే చేత అదే ఆలోచన అయ్యి ఉంటే సరిపోతుంది, అస్సలు టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు అన్నమాట అండి. ఇది అలవాటు చేసుకోవాలి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో చెప్పారు ఏంటంటే తతస్తతశ్చోపరమః క్రియాభ్యః, మెల్లమెల్లగా క్రమక్రమంగా క్రియల నుంచి విరమించుకోవడం, అన్నీ మనం చేసేటటువంటి పనులు తగ్గించుకుంటూ రావాలండి. ఒక వయసులో, యుక్త వయసులో అలా కుదరకపోవచ్చు, కానీ ఒక వయసు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 45 ఇయర్స్ లిమిట్ పెట్టుకోండి. ఆ తర్వాత మనకి కొన్ని బాధ్యతలు స్వతహాగానే తగ్గుతూ ఉంటాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. మనం అప్పుడు ఏం చేస్తామండి, వాళ్ళు హాస్టల్స్కో ఎక్కడికో వెళ్ళి చదువుకుంటారండి, కాలేజీకి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తామండి, పొద్దునుంచి సాయంత్రం వరకు
వాళ్ళు ఎప్పుడు వస్తారా అని తిరిగి చూస్తూ, లేదా నా బ్యాంక్ అకౌంట్లు, నా ఇల్లు, నా ధనము, నా బంగారము, ఇదేనా మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్లు, ఇదేనా మన లోకమంతా ఆ ధ్యాసతో గడిపేస్తూ ఉంటామండి. ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. వాళ్ళ జీవితంలో పిల్లలు బిజీగా ఉన్నారు, పెద్దలు బిజీగా ఉన్నారు, చుట్టుపక్కలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. మనం మాత్రము మన సాధన చేసుకోవాలి కదా. మనం కూడా ఆ కర్మయోగ సాధన, ధ్యాన సాధన చేసుకోవచ్చు, ప్రారంభం చేయొచ్చు అప్పటి నుంచే. ఇవన్నీ ఉండాలి. ఆ క్రమక్రమంగా క్రియల నుంచి విరమించుకోవడం అనేటటువంటిది పెద్ద సంపద. ఎవరలా చేయగలుగుతారో అది చాలా గొప్ప లక్షణము అని. అసలు ఇవి మనిషికి ఉండవలసినటువంటి సంపద. ఇది బాహ్యంలో కూడబెట్టుకునే ధనము, ఇల్లు, వాకిళ్ళు, బంగారాలు కాదండి, ఇవి ఉండాలి. చూసారా ఎంత గొప్పగా ఉందో. అందుకే ఎప్పుడూ చెప్తాను నేను, ఒక రామాయణము, ఒక మహాభారతము, ఒక భాగవతము తెలుసుకోవాలి మనం. ఎన్ని మనకి జీవితానికి సాధనకి ఉపయోగించేటటువంటి ఎన్ని చెప్తున్నారో చూడండి. మనకి ఇంతవరకు భగవద్గీతలో మహాభారతం నుంచి ఎన్నో కోట్ చేస్తూ ఉన్నాను. అసలు అందుకే పంచమ వేదం అన్నారు మహాభారతాన్ని. భగవద్గీత కూడా అందులోనిదే కదా. ఇవి తెలుసుకుని మనం దానికి అనుగుణంగా జీవించడము అలవాటు చేసుకోవాలండి. వింటున్నంతసేపు చాలా బాగుంటుంది, కానీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ చలో మన లోక వ్యవహారం మళ్ళీ స్టార్ట్, అట్లా ఉండకూడదు. మెల్లిగా మెల్లిగా వింటూ ఉంటే మనకి ఆ మనలో పరివర్తన రావాలి. మనకి మనమే ఇలా సాధన చేసుకోవాలి. మీకు చెప్తున్నందుకు ఏదో నేను కూడా చేయాలండి. నేనేదో పై స్థాయిలో ఉండి మీకు చెప్పట్లేదు. మనందరం 6 వృక్షములమే. మనమందరం ఇంకా ధ్యానం సాధన చేసుకోవాలి. తర్వాత ఇక 4వ శ్లోకము. ఆరూఢ స్థితి నాకు కలిగింది అని ఎలా అండి గుర్తించవచ్చేది? నాకు ఎలా గుర్తొస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది? ఆరూఢం కలిగిపోయిందని నేను అనేసుకుంటాను మరి, కానీ దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. సో అది చెప్తున్నారు. అదేమిటి అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యదా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదా ఉచ్యతే. యదా తదా ఎప్పుడైతే, అప్పుడు అన్న మాటలు ఈ 2 అన్నమాట అండి. అంటే ఫిక్స్డ్, ఇవి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారనమాట. అలాంటప్పుడు యదా తదా అన్న మాటలు వాడతారు ఆ శ్లోకాల్లో. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడే యోగారూఢుడు అని చెప్పబడతాడు. అది యదా ఎప్పుడైతే ఇంద్రియార్థేషు అంటే విషయములయందు, శబ్దాది విషయములు బాహ్యంలో విషయములండి, కర్మసు మరియు నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధ కర్మలయందు నా అనుషజ్జతే. అనుషజ్జతే అంటే ఆసక్తి అండి. ఆసక్తిని కలిగి ఉండడో, నా అనుషజ్జతే అన్నారు కదా. ఆసక్తిని కలిగి ఉండడో సర్వసంకల్ప సన్యాసి, అలాగే సమస్త సంకల్పాలను త్యజిస్తాడో తదా అప్పుడే యోగారూఢ తదా ఉచ్యతే. అతన్ని యోగాన్ని అధిగమించినవాడు అని చెప్పబడుతున్నాడు. 3 చెప్పారండి. ఎప్పుడైతే విషయములయందు, నిత్య నైమిత్తిక కర్మలయందు ఆసక్తిని కలిగి ఉండడో, అలాగే సమస్త సంకల్పాలను త్యజిస్తాడో అప్పుడు ఆ సాధకుడు యోగాన్ని అధిరోహించినవాడు అని చెప్పబడును. విషయ సంగము, కర్మ సంగము, సంకల్ప సంగము 3 లేకుండా ఉండాలి. 3 చెప్పారు ఇక్కడ. విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదన్నమాట. భోగాసక్తి అని దీన్నే అన్నాను నేను. భోగములు ఏదో అనుభవిద్దాము అని చెప్పి. ఎందుకు ఉండకూడదు అంటే ప్రయోజనాభావ బుద్ధ్యా, వాటి వల్ల నాకు ప్రయోజనము ఏదీ లేదు అని తెలుసుకుని విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి. ఫస్ట్ లక్షణం అన్నమాట. అలా ఎప్పుడైతే మనకి పూర్తిగా ఆసక్తి పోతుందో మనం యోగారూఢలం అయిపోయినట్టు. తగ్గుతూ ఉన్నా పర్వాలేదండి, నాకు విషయాల మీద ఆసక్తి తగ్గుతూ ఉందండి. చాలామందికి ఇది ఉందండి ఈ లక్షణం. చాలా అంటే ఆల్రెడీ ఈ మెట్టు ఎక్కారు చాలామంది, నేను చూశాను. ఎక్కువగా విషయాల మీద ఆసక్తి ఉండదు అసలు. సినిమాలు కానీ, బయట వ్యవహారాలు కానీ ఏమీ ఆలోచించరు. వాళ్ళకి లోకమంతా ఏమిటంటే ఆ పూజలు, ఆ భగవత్ సేవ, గురు సేవ, ఇదే ముఖ్యమైన లక్షణంగా ఉంటారు. చాలామందికి ఇది సాధ్యం అవుతుంది, సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రయోజన అభావం, నాకు దీనివల్ల ప్రయోజనము లేదు అన్న మాట ఏ ఉద్దేశంలో వాడామంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఏవి అందివ్వలేవు నాకు.
నాకు శాశ్వత సుఖాన్ని కావాలి, సుఖం కావాలి, అటువంటి సుఖాన్ని ఇవి అందించలేవు కాబట్టి వాటి మీద ఒక రకమైనటువంటి విరక్తి, ఇంట్రెస్ట్ లేదనమాట. మనకి కావాల్సింది అది ఇవ్వలేదు అన్నప్పుడు మనం వెంటనే పక్కన పెట్టేస్తాం కదండి. అట్లాగే ఎప్పుడైతే మనకి కావాల్సింది శాశ్వత సుఖము అనేది మనకి మైండ్లో ముందర ఆ లక్ష్యం మీద దృష్టి ఉంటుందో అప్పుడు అది ఇవ్వలేనప్పుడు విషయాల మీద మన మనసు ఆటోమేటిక్గానే వెళ్ళదండి, వెనక్కి మరలుతుందన్నమాట. ఇది భోగాసక్తి లేకుండా ఉండడం. అలా లేనటువంటి వాడు అందుకున్నట్టు సంకేతం ఆ యోగారూఢ స్థితిని. ఇక తర్వాత కర్మసంగము వదిలిపెట్టాలి, కర్మాసక్తి కూడా ఉండదు. ఇందాకే చెప్పాను కదండి, ధ్యానానికి కర్మకి కొంచెం విరోధం ఉన్నది. ధ్యానము అచలమైన స్థితి, కర్మ చలనమైన స్థితి. కాబట్టి ధ్యానము అవుతున్న కొద్దీ, ధ్యానంలో కుదురు వస్తున్న కొద్దీ, మనకి ఏకాగ్రత కలుగుతున్న కొద్దీ కొంచెం కర్మలు విరమించుకోవచ్చు, విరమించబడతాయి కూడా, ఆటోమేటిక్గా కర్మలు రాలిపోతాయి అన్నారు. ఎలా అయితే ఒక పండు పూర్తిగా పండినప్పుడు తొడెమ దానంతటదే తెగి కింద పడిపోతుంది, అది తెలిసిపోతుంది, అంతే కదండి. మనం ముందర లాగితే గట్టిగా పట్టుకొని ఉంటుందండి కాయగా ఇంకా ఉన్నప్పుడు. ఒక స్టేజ్లో చక్కగా పండు అయిపోయేటప్పటికి తనంత తనే రాలిపోతుంది పండు చెట్టు నుంచి. అలాగే కర్మలు రాలిపోతాయి మన నుంచి. మనం గట్టిగా వదిలించుకోని అవసరం లేదండి, వదిలించుకోకూడదు కూడా. మనకి తెలుస్తుంది వాటంతట అవే కర్మలు లేని స్థితి మనకి కలుగుతుంది. అంటే నేను ఒకసారి మీకు చెప్పాను ఇది, సరే ఎవరి గురించో చెప్పకూడదు కాబట్టి మామూలుగా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకసారి ఎక్కడో నేను వినడం జరిగింది, విశ్వం విష్ణు వషట్కార, ఆ విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్యానము సర్వము విష్ణుమయమే, అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అన్నది అంతవరకు ఏదో చదివేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడో ఒక గురువు గారు చెప్పేటప్పుడు దాని అర్థాలు ఒకసారి ఎప్పుడో ఆ అర్థం మనసులో కుదురుకుంది. ఆ కుదురుకున్నప్పుడు తర్వాత పూజ చేస్తున్నప్పుడు ఒకరోజు మామూలుగా ఎలా అనిపిస్తుందంటే అంతా ఈశ్వరుడే అన్నప్పుడు చేసేది నేనే, అక్కడ విగ్రహము దేవుడే, అక్కడ పువ్వులు దేవుడే, ఇక్కడ భగవంతుడు కానిదేముంది, ఎలా పూజ చేయాలి? ఎందుకంటే పువ్వు ముట్టుకుంటే అది భగవంతుడు. నేను ఏ పువ్వు ముట్టుకుని ఏ భగవంతుడి మీద పెడుతున్నానని అనుకుంటున్నానో పువ్వు భగవంతుడే, ఆ విగ్రహము భగవంతుడే, ఈ చెయ్యి భగవంతుడే అన్నప్పుడు ఇక ఎవరికి ఏం పూజ చేస్తున్నారు అని ఏమిటో ఒకలా అనిపించిందండి. అప్పటి నుంచి ఏంటంటే పూజ చేస్తున్నా కానీ కష్టం మీద చేయడం అవుతుంది, తెలిసిపోతుంది మనకే, కానీ చేస్తాం. ఎందుకంటే సరే మనం ఇంకా గృహస్థులుగా ఉన్నాము కనుక అది ఆపకుండా మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పి చేయడం జరుగుతుంది. కానీ ఒక స్టేజ్లో ఇట్లా చాలామందిని నేను చూశాను, నన్ను చాలామంది సందేహం అడుగుతూ ఉంటారు. పూర్తిగా మానమని ఎప్పుడు చెప్పను, కానీ నేను మరీ అంతవరకు అష్టోత్తరాలు శతసహస్రనామావళితో పూజలు చేస్తూ ఉండేటటువంటి స్థితి తగ్గిందండి. కొంచెం లఘువుగా పూజ చేస్తాను తప్ప లఘువుగా పూజ చేయడం అప్పటి నుంచి అలా అయ్యిందనమాట. ఎందుకు చెప్తున్నానంటే అది ఆటోమేటిక్గా తనంత తానుగా కర్మలు రాలిపోవడం ఎలా ఉంటుందో తెలియజెప్పడానికే సుమా. ఏదో యోగారూఢ స్థితికి వెళ్ళిపోయానని కాదు, ఒక్క అంశంలో మీకు ఉదాహరణ చెప్తున్నాను. అన్ని విషయాల్లోనూ ఇలాగే ఉంటుందండి. మనకి ఏమవుతుందంటే అంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఈ గుళ్ళు దర్శించాలి, ఆ తీర్థాల్లో స్నానాలు చేయాలి, చాలా ఎక్కువ సంకల్పాలు ఉంటాయి. ఒక స్టేజ్లో చాలా మంచిది అది, అలా చెయ్యాలి. కానీ అలా చెయ్యగా ఎక్కడో ఒక సమయంలో మనకి ఏమనిపిస్తుందంటే అంతా పరమాత్మే. అలాంటప్పుడు తీర్థంలోకి వెళ్ళి మునగడమే ముఖ్యమా అనేది మనకి ఒకలా తెలుస్తుందండి. అది ఆ పరిపక్వత రాకుండా ఉన్నప్పుడు అది వితండవాదం అవ్వచ్చు, అది తప్పు. కానీ ఒక స్థితి కలిగినప్పుడు ఈ కర్మలు వాటంతటవే రాలిపోతాయి. అప్పుడు మళ్ళీ బలవంతంగా చేయవలసిన అవసరం లేదు అది. కానీ మనకు ఆ మనస్సులో సర్వము పరమాత్మని దర్శించడం అనేది వచ్చి తీరాలి, అప్పుడే కర్మ సంఘం వదులుతుంది, అంతవరకు వదలదు. ఏకత్వ భావన అన్నమాట. భగవంతుడు అంతటా ఉన్నాడు అనేది ఎంత ఫిక్స్ అయిపోవాలంటే మనకి ఇక భగవంతుడు లేనిది లేదు కాబట్టి మనం వల్ల ఒక్క చెడ్డ పని కూడా జరగదండి. మనం ఏది చెయ్యలేకపోతాం, భగవంతుడే అంతటా ఉన్నాడు కదా, ఆయనకి అంతా తెలుస్తోంది. ఒక అబద్ధం ఆడాలనిపించదు, ఒకళ్ళ గురించి ద్వేషముగా ఉండాలని అనిపించదు, అందరూ భగవత్ స్వరూపులే కదా. ఇన్ని రకాలుగా మనలో మార్పు వచ్చినప్పుడు అప్పుడు కర్మలు వాటంతటవే తగ్గిపోతాయి. ఈ మార్పులు రాకుండా తగ్గద్దు సుమా, చాలా జాగ్రత్తగా ఉండాలి కర్మ విషయంలో. ఎప్పుడు మానాలి అనేది తెలియాలండి కర్మలు. అందుకే చెప్తున్నాను, వాటంతటవే మీకు తెలిసిపోతుంది.
జస్ట్ ఒక ఇండికేషన్ లాగా నేను ఇక్కడ చెప్పాను, అదే మీరు తీసేసుకుని కర్మలు మానేయమన్నారండి అని చెప్పి ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది తత్వ ప్రధానమైనటువంటి బోధ జరుగుతోంది ఇక్కడ. ఆ స్థాయిలో ఉండి మనం అర్థం చేసుకోవాలి తప్ప కొంచెం బ్రాడ్ మైండ్గా, ఓపెన్ మైండ్గా అందరూ అర్థం చేసుకోండి. కర్మలు మానేయమని నేను చెప్పట్లేదు, మీకు ఒక స్థితి కలిగినప్పుడు మీకు తెలుస్తుంది అనేది చెప్తున్నాను. కర్మలు ఆటంతటవే తగ్గిపోతాయి. ఇక్కడ పరమాత్మే చెప్పారు, నేను చెప్పింది కాదు. శమః కారణం అని అన్నారు కదా, కర్మ సంగం వదులుతుందన్నమాట. ఇది ఇంకొకలా కూడా చెప్పుకోవచ్చు. కొన్ని కర్మలు జరుగుతూనే ఉంటాయి. ఆహారం తీసుకోవడం లాంటి కర్మలు ఎలాగో వదిలిపెట్టలేము కదండి. వ్యవహారంలో కొన్ని కర్మలు జరుగుతూనే ఉన్నా కానీ కూడా అన్ని కర్మలు మానేయాలని కాదు. అన్ని కర్మలు మానేస్తే జీవించి ఉండలేం మనం. కర్మలు కొన్ని జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా పెట్టుకోవడం అనేది తగ్గిపోతుంది. అతిగా కొన్ని తప్పకుండా ఉంటాయి. ఆ ఉన్న కర్మలు కూడా ఎలా జరుగుతూ ఉంటాయంటే అకర్తగా మనల్ని మనం గుర్తించడం జరుగుతుంది ఆత్మస్వరూపంగా. అప్పుడు ఆ కర్తృత్వం ఎప్పుడైతే వదిలిపోయిందో కర్మ సంఘాన్ని మనం వదిలిపెట్టేసినట్లు. నేను చేస్తున్నాను, నేను చెయ్యాలి ఇది అనేటటువంటిది తగ్గిపోతుందండి. అది కర్మ సంఘం వదులుకోవడం. ఇక అలా వదిలినప్పుడు మనం యోగారూఢ స్థితిని చేరుకున్నట్లే. ఇక ఇంకొకటి చివరిది ఏంటంటే సర్వసంకల్ప సన్యాసి. అది సకల సంకల్పాలను ఎవరైతే వదిలిపెడతారో, ఇక్కడ సంకల్పాలు అంటే సర్వాన్ కామాన్ సర్వాణి కర్మాణి చ త్యాజయతి. అంటే సకల కామనలు, మనసులో వాటికి సంబంధించినటువంటి కోరికలు, వాటి వలన మనం చేసేటటువంటి కర్మలు, ఈ రెండిటినీ కూడా వదిలిపెట్టాలి. నేను ఫస్ట్లో చెప్పాను కదా, కోరికల నుంచి సంకల్పాలు బయలుదేరుతాయి, సంకల్పాల నుంచి కామ్య కర్మలు చేస్తాం, ఆ కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తామన్నమాట. ఈ మూడు కూడా వదిలిపెట్టేయాలి పూర్తిగా. సర్వసంకల్ప, ఇక ఏ కర్మ కూడా మనం చేస్తున్నా కానీ దాని వెనకాతల మనకి ఒక ఫలితాన్ని ఆశించడం అనేది ఉండనే కూడదు. అన్ని సంకల్పాలను వదిలిపెట్టాలి. అమ్మో ఇది చాలా కష్టం, అంత సులభం కాదు. ఆ స్థితిని అందుకునే ప్రయత్నం చేయాలండి. అట్లీస్ట్ మనకి తెలిసినటువంటి మనకున్నటువంటి కోరికలలో చాలా మటుకు తగ్గిపోతాయి మనకి. అంటే అట్లీస్ట్ ఇలాంటి ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని అవసరం లేనివి, ఊరికినే ఇది ఉంటే బాగున్నా అది ఉంటే బాగున్నా అనుకోవడం అన్నీ అనవసరం, వ్యర్థం. అవన్నీ వదిలిపెట్టేయాలి. ఏది ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటూ ఉండాలండి. ఎలా భగవద్ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది కదా అని అనుకుంటూ మనం ప్రొసీడ్ అయిపోతూ ఉండాలి. అది సర్వసంకల్ప సన్యాసి అని. ఇది మనము ఒకటండి, తత్వము గురించినటువంటి వేదాంతము తత్వము మనము చెప్పుకునేటప్పుడు బాగా లౌకికంగా ఆలోచన ఉండకూడదు. అందుకే భగవద్గీత మొదలైనటువంటి పాఠాలు ఎవరు వినాలి అంటే బాగా అంటే మోక్షము కావాలి, భగవంతుణ్ణి నేను పొందాలి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకునే వారికి కరెక్ట్గా అర్థమవుతుంది. మామూలుగా ఏదో వినేటటువంటి వారికి కొంచెం ఇటు అటుగా అర్థం అవ్వచ్చు. ఇట్లాంటి శ్లోకాలు కొంచెం నాకు భయం. ఎందుకు 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. పెద్ద గంభీరమైనటువంటి విషయాలు ఇవి. లోకంలో లౌకికంగా మనం చూస్తే మనకి విరుద్ధంగా అనిపిస్తాయి. మళ్ళీ ఇదేంటి భగవద్గీతలో ఇలా చెప్పారు, ఇలాంటి అనుమానాలు సందేహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి అర్థం కాకపోతే 1కి 2 సార్లు ఆ వ్యాఖ్యానాలు చదవాలి. భాష్యంలో ఏం చెప్పారో 2-3 గురువులు ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళదంతా వినాలి. కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయాలండి. ఏదైనా ఒకటి చెప్పే విషయంలో నాది ఏదైనా పొరపాటు ఉండి సరిగ్గా అర్థం కాకపోవడం అనేది అవ్వచ్చు, కానీ భగవంతుడు చెప్పిన విషయంలో ఎటువంటి సందేహాలకి తావులేదు. ఆయన కరెక్ట్గానే చెప్పారు. మనం చెప్పడము అర్థం చేసుకోవడంలోనే భేదం ఉండుండొచ్చు. ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే పొరపాటున కృష్ణుడు భగవద్గీతలో ఏదో చెప్పేశాడు అని అనుకోకూడదు. అసలు అది మరీ దోషం అవుతుంది. అందుకు ఏమన్నారు, సంకల్పాలు పరిపూర్ణంగా వదిలిపెట్టడము. ఇది ఈ 3 ఎవరికైతే ఉంటాయో, విషయ కర్మ సంకల్ప సంఘాన్ని ఎవరైతే వదిలిపెడతారో అటువంటి వారు యోగారూఢుడు అని. ఈ సంకల్పాలు పరిపూర్ణంగా వదిలిపెట్టిన స్థితి ఎలా ఉంటుందంటేనండి, సంకల్పాలంటే మనసులో ఆలోచనలన్నీ వదిలినటువంటి స్థితినే అమనస్క యోగము అని అంటారు. మనస్సు థాట్లెస్ స్టేట్కి వెళుతుందండి. మైండ్లెస్ అవ్వదు మనస్సు. అమనస్కము అంటే మైండ్ లేకుండా అవ్వకుండా అవ్వదు. మైండ్లెస్ కాదు, థాట్లెస్. మైండ్ థాట్లెస్ అవుతుందన్నమాట. ఆ స్థితికి చేరుకుంటాం. అప్పుడే ధ్యానము చక్కగా మనకి యోగారూఢ స్థితిని మనం చేరుకున్నట్లు అన్నమాట.
ఇంకొకసారి శ్లోకము చెప్పుకుందాము. ఎప్పుడైతే విషయాలయందు మరియు కర్మలయందు ఆసక్తిని కలిగి ఉండడో, సమస్త సంకల్పాలను త్యజిస్తాడో, అప్పుడు ఆ సాధకుడు యోగాన్ని అధిరోహించిన వాడు అని చెప్పబడును. మనకి ఇంకా అంత స్థితికి మనం చేరుకోలేదు అంటే మనం ఏం చేయాలండి? 6 ఋక్షువులు కాబట్టి మనము కర్మయోగాన్ని ఆచరించాలి. అది కూడా మనము చేయవలసిన కర్తవ్య కర్మలు కొన్ని పెట్టుకుని అవి మాత్రమే ఆచరణ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. కర్మలు ఎప్పుడు కూడా లిమిట్, తప్పకుండా చేయవలసినవి కొన్ని ఉంటాయి, అవి పెట్టుకోవాలండి. ఇక ఇంకొక శ్లోకం చెప్తాను, సమయం అయ్యింది. అయినా ఈ 5వ శ్లోకం ఇవాళ అయిపోతుంది అనుకున్నాను. చాలా చక్కటి శ్లోకం ఇది. ఒకసారి చెప్పేసుకుని ఒక పావు గంటలో అయిపోవచ్చు. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భగవద్గీతలో చాలా ఇష్టమైనటువంటి శ్లోకాల్లో నాకు ఇదొక శ్లోకం అండి. చాలా మంచి శ్లోకం అసలు ఇది. ఈ యోగారూఢ స్థితికి నేను వెళ్ళడానికి ఎలా అండి? నాకు ఎవరన్నా సహాయం చేస్తారా? ఎవరు నన్ను యోగారూఢ స్థితికి వెళ్ళేలాగా చేస్తారు అని ఒక సందేహం వస్తుంది కదా, దానికి సమాధానం అన్నమాట. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. అన్ని ఆత్మ అని వస్తాయి ఇక్కడ. ఆత్మైవ హి ఆత్మనః బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః. చాలా చక్కటి శ్లోకం ఇది. ఆత్మ అన్నమాట ఇక్కడ తనను అనే అర్థంలో చెప్పుకోండి. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అంటే తనను తన చేతనే ఉద్ధరించుకోవాలి. ఆత్మన అంటే తన చేత, ఆత్మానం తనను, ఉద్ధరేత్ ఉద్ధరించుకోవాలి అంటే తనను తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం నా అవసాదయేత్ అంటే తనను అధోగతికి పోనీయకూడదు. నా అవసాదయేత్ అంటే అధోగతి అండి. నా అవసాదయేత్ అధోగతికి పోనీయకూడదు. హి ఎందుకంటే ఆత్మా ఏవ ఆత్మనః బంధుః తనకు తానే బంధువు, సహాయకారి. ఆత్మా ఏవ ఆత్మనః రిపుః తనకు తానే శత్రువు అంటే అపకారి. తనకు తానే, ఈ తన అన్నది ఆత్మ అన్న మాటకి మీరు పర్యాయంగా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పుకోవాలి. తాత్పర్యం చెప్తాను. తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను అధోగతి కానివ్వకూడదు. ఎందుకంటే తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. ఈ శ్లోకము అన్ని స్థాయిలలో ఉన్నవారికి ఎంతో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ శ్లోకం అండి. సెల్ఫ్ ఎఫర్ట్ అంటారు. మన స్వీయ ప్రయత్నము అందరికీ ఉండవలసిన లక్షణం అండి. పరాధీనత కొన్ని సమయాలలో పనికొస్తుందేమో తప్ప చాలా సమయాలలో, ముఖ్యంగా సాధన, మోక్ష సాధనకి అస్సలు పనికిరాదు. ఏమాత్రము పని చెయ్యదు పరాధీనత. అంటే ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారు అనుకోవడం పెద్ద పొరపాటు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అదేగా చెప్తున్నారు ఉద్ధరేద ఆత్మనాత్మానం అని. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఏమంటారంటే గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్స్. తనని తాను ముందర ఎవరైతే సాధన చేసుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి వారినే భగవంతుడు కూడా సహకరిస్తాడట. అటువంటి వారికి ఏమంటారంటే కొత్తగా పుట్టినటువంటి ఆవు దూడలట వాటంతట అవి నిలబడడానికి ప్రయత్నించే దూడలు మాత్రమే బ్రతుకుతాయి అని చెప్పి యజమాని నిర్ణయించుకుంటాడట. తెలిసిపోతుందంట పశువులు కొత్తగా పుట్టినప్పుడు. అలాగే మోక్షం కావాలి అని అనుకునేవారు కూడా అంతేనండి. ముందు మనం ప్రయత్నం ప్రారంభం చేయాలి. గురువైనా దేవుడైనా సహాయం మాత్రమే చేయగలరు కానీ మొత్తం మన మోక్ష భారాన్నంతా వారే మోసేస్తారు. మనకి మూట కట్టేసి చక్కగా అరటిపండు ఒలిచినట్లు మోక్షం మన చేతిలో పెట్టేస్తారు. మింగేయడమే మన పని అని అనుకోవద్దు. గురువు కానీ దైవము కానీ ఏం చెప్తారంటే మైలురాయి వంటి వారు. మైలురాయి అంటే తెలుసు కదండి, కాంపస్ అనుకోండి పోనీ. లేదా మనం హైవేలో వెళ్ళిపోతుంటే మనకి బోర్డులు కనబడుతూ ఉంటాయి. మైలురాయిలని ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పైన ఎదురుకుంటే గ్రీన్గా బోర్డులు ఉంటాయన్నమాట. అంటే ఏం చెప్తాయి, ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి, మనం వెళ్ళేటటువంటి దారి కరెక్ట్గా వెళుతున్నామా లేదా కూడా మనకి తెలుస్తుంది ఆ మైలురాయి ద్వారా. ఇంకా గమ్యం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇలాంటివన్నీ అర్థమవుతాయి మనకి. మైలురాయి అది చెప్తుంది మనకి.
మనతో పాటు ప్రయాణం చేయదు కదా, మైలురాయి మనతో పాటు వచ్చేదండి, అక్కడే ఉంటుంది అది. అలాగే అలాగే మనం కూడా ఏం చేయాలండి, మైలురాయి దగ్గరే ఆగిపోకూడదు, మనం ముందరికి వెళ్ళిపోవాలి ఆ మైలురాయి సహాయాన్ని తీసుకుని. గురువు మైలురాయి వంటి వాడు అన్నానంటే మనతో ఆయన ప్రయాణం చెయ్యరండి, మనము కూడా అక్కడే ఆగిపోకూడదు. మనం ఏం చెయ్యాలి, చక్కగా గురువు చెప్పినటువంటి మన దారి మనం సరి అయినదా కాదా, ఆయన ఏం చెప్తున్నారో దానిని బట్టి ఆధారం చేసుకుని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది చాలా ముఖ్యం. చాలాసార్లు ఏమవుతూ ఉంటుందంటే మనకి గురువుని చేరుకున్నాం, మన ప్రయత్నం అయిపోయింది, ఇంక అక్కడ కూర్చుండిపోదామని అనుకుంటారు చాలామంది. కాదు, తప్పది, చాలా ఉంది తర్వాతే. ప్రయాణం అంతా ఇంకా మనమే చేయాలి. ఏముందండి, చాలా ఈజీ. నిజానికి ఆకలి వేసింది అనుకోండి, మనకి ఆకలి తీరాలి అంటే మహా అయితే ఎవరన్నా మనకి వడ్డిస్తారు, అన్నము వంట చేసి పెట్టగలుగుతారు. మనమే కదండి తినాలి, మన నోట్లో మనమే వేసుకుని మన ముద్ద మనమే పెట్టుకుని మింగి అరగించుకోవాలి. అప్పుడే కదా తృప్తి కలుగుతుంది, మనకి ఆకలి తీరుతుంది. అది కూడా మనం చేయకుండా కూర్చోలేము కదా. అలాంటిదే ఇది కూడా. ఎవరైనా మనకి బోధ చేస్తారు, ఇదిగో ఇవి చదువుకో, ఇది తెలుసుకో అని చెప్తారు. అవి చదువుకుని అది తెలుసుకుని మనమే సాధన చేసుకుని మనమే మోక్షాన్ని సంపాదించుకోవాలి. మన బుద్ధిలో చేర్పించలేరు కదా గురువులు, మన బుద్ధిలో మనమే ఎక్కించుకోవాలి ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు, అంతే కదండి. అది ఇవి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఎవరో వచ్చి మనల్ని ఏదో చేస్తే మనం ఉద్ధరింపబడిపోతామని అనుకుంటాం, లాగేస్తారు మనల్ని, అవతల ఒడ్డుకు చేర్చేస్తారు అని చెప్పి మనకి మనమే లాక్కోవాలి మనల్ని. ఉద్ధరేత్ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఊర్ధ్వం హరేత్ అని, అంటే పైకి తెచ్చుకోవాలి. అది ఊర్ధ్వం అంటే పైకి మనల్ని మనం లాక్కోవాలన్నమాట అండి. ఆత్మానం అంటే మనస్సుతో, తనను తానే అన్నమాట ఇక్కడ ఒకటి ఏమిటంటే, ఒక తనను ఏమిటంటే మనస్సుతో తానే అని. మనస్సుతో అంటే వివేకయుక్తమైనటువంటి మనస్సుతో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని. ముందర ఒక్క మాట అదొక్కటే ఇక్కడ మనకి ఆత్మన అన్న చోట మార్చుకోవచ్చు, మిగతాదంతా అలాగే పెట్టుకోండి. ఇక్కడ ఎలా ఉద్ధరించుకోవాలండి, మన మనస్సుతో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నాం. ఎలా ఉద్ధరించుకోవాలి అంటే సాధారణ స్థాయిలో చూడండి, మనలో ఎన్నో సంస్కారాలు ఉంటాయి, పూర్వజన్మల నుంచి వస్తాయి, రాగద్వేషాలు కూడుకుని ఉంటాయి. అందులో మనము చెడు సంస్కారాలను గుర్తించాలి. కొంచెం దోషంగా ఉన్నటువంటి సంస్కారాలని మనం గుర్తించుకుని ప్రయత్నపూర్వకంగా మనమే తొలగించుకోవాలి. ఇది మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనేటటువంటిది సాధారణ స్థాయిలో చెప్పానది. ఇప్పుడు చూడండి, ఒక్క ఉదాహరణ చెప్తాను. మనం సినిమా చూడాలి అని మనం ఒక సంకల్పం మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి, ఇది ఇప్పుడు నాకు అవసరమా, దీనివల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉన్నదా అనేది ఆలోచన చేసుకుని ఇప్పుడు వద్దు అని మనకి మనమే నిర్ణయించుకోవాలి. ఎంతవరకు అంటే ఎంతవరకు మనకి సినిమా చూడాలి అనే సంకల్పాలు పూర్తిగా పోతాయో అన్నిసార్లు మనం ఇదే ఆవృత్తి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నాకు ఇది అవసరము లేనటువంటిది, అది ఎందుకు పనికిరానటువంటిది, ఇలా అంటున్నానని ఎవరేం అనుకోవద్దు. సినిమా అభిమానులు ఎవరన్నా ఉంటే మనకి మోక్షానికి ఎందుకు పనికిరానటువంటిది అని పోనీ అట్లా చెప్పుకుందాం. కాబట్టి అలా అనుకుని మనం ఆ సంస్కారం పూర్తిగా తొలగిపోవాలి. ప్రారంభంలో బాగా నాకు సినిమాలు పిచ్చండి, ఎలా అవుతుంది అంటే ప్రారంభంలో పోనీ దైవ సంబంధమైనవే చూసుకునే ప్రయత్నం చేయండి. అసలు అది కూడా తప్పే నిజానికి. మనం ఎలాగోలాగా మన మనస్సుని ఆ చెడు సంస్కారాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో ఏ గుడికి వెళ్ళడమో, ఏ ఆశ్రమాలకి వెళ్ళడమో, ఏదో ఇంకొకలాగా మన మనస్సుని మనం తిప్పడం అలవాటు చేసుకోవాలండి. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే అది. ఇంకా ఏంటంటే అన్నీ మనం ఏదైనా స్వార్థం కోసం కర్మలు చేస్తూ ఉంటాం, దానివలన రాగద్వేషాలకి లోనవుతూ ఉంటాము. ఇవన్నీ తగ్గించుకోవాలి. స్వార్థపరంగా కాకుండా పరోపకారంగా ఈశ్వరుని కోసం చెయ్యడము, ఇలాంటివి మనం అలవర్చుకోవాలి. కామక్రోధాలు వదిలించుకోవాలి. ఇది తత్వస్థాయిలో. అమ్మో ఇంకా చాలా ఉంది, ఈ శ్లోకం అవదండు ఇవాళకి, ఇంకా చాలా ఉంది. ఉద్ధరేత దగ్గరే ఉన్నాను, ఇంకా తర్వాత అవసాదయేత చెప్పుకోవాలి, బంధువు రిపుహు అని కూడా చెప్పాలి. కాబట్టి ఒక పని చేద్దాము, ఇక్కడ పూర్తి చేద్దాం. ఉద్ధరేత దగ్గర ఆపేస్తాను, అయిపోతుందని అనుకున్నాను, అవ్వట్లేదు. రేపు వీలైతే క్లాస్ చెప్తానండి, లేదంటే సోమవారం ఈ శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుందాం, ఏం పర్వాలేదు. రేపు నాకు ఒకవేళ వీలైతే కనుక రేపు ఇది కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. చాలు ఇవాళకి, మరి సమయం మించిపోయింది.
ఉద్ధరేత దగ్గర ఉన్నాము. సాధారణ స్థాయిలో మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అనేది చెప్పాను. ఇంకా తత్వస్థాయి చెప్పాలి. ఇవాళకి చాలండి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకం ఇవాళ అయిపోతుందని ఎంతో అనుకున్నానండి. ఎంత చేస్తున్నా ఏమిటో తెలియట్లేదు, టైం సరిపోవట్లే. 4 శ్లోకాలు కూడా అవ్వలేదు. ఈ 6వ అధ్యాయం ఈ వారం అంతా కూడా ఎంతో ప్రయత్నం, తొందరగా చెప్పేస్తానని అనుకుంటాను కానీ అదేమిటో తెలియదు, లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైనా కొన్ని ఉదాహరణలు కానీ ఏదైనా కొన్ని మాటలు చెప్పేటప్పుడు ఎవరైనా మనల్ని గురించి అంటున్నారేమో అని అనుకోవద్దండి దయచేసి. ఇది కేవలము ఇది తత్వపరంగా సాధనపరంగా నాకు అనుభవంలోకి తెలిసినటువంటి విషయాలనే ఉదాహరణలుగా చెప్పడం జరుగుతోంది. ఎవరిని ఉద్దేశించి ఇక్కడ అంటే కొంచెం ఓపెన్ మైండ్తో సహృదయంతో అందరూ అర్థం చేసుకోవాలి. కేవలము తత్వానికి పనికొచ్చేలాగే చెప్తున్నాను కానీ ఎవరినో నిందించాలి అని చెప్పి ఎవరినో హేళన చేయాలి అని కాదండి. మనల్ని మనమే ఇక్కడ ఎవరిని చేసుకోవడం ఏముందండి, మనకన్నీ ఉన్నవే కదా, లేనివేమి చెప్పట్లేదు నేను. కాబట్టి అలా అలా అర్థం చేసుకోవద్దు ఎవరు, దయచేసి. మీరు చేసుకోరు కానీ నేను చెప్తున్నాను. ఓకే, చాలు ఇవాళకి. రేపు క్లాస్ ఉంటే కనుక మెసేజ్ పెడతాను. సేమ్ మన సాయంత్రం 6ంటికి పెడతాను కదా ప్రతిరోజు, అలా పెడతానండి. ఎందుకంటే మళ్ళీ సోమవారం వరకు అంటే గ్యాప్ వచ్చేస్తుంది, శ్లోకం పూర్తయిపోవడమే మంచిది అని. చూద్దాం. ఓకే, జై గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జై గురుదత్త అండి.